హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ బిగ్ బ్రదర్ అండ్ ఫిజిక్స్ కోచ్. రెడీయా ఈరోజు సెషన్కి? వినపడుతూ కనపడుతూ ఉంటే ఒకసారి చెప్పండి అమ్మా. దేవా అండ్ నితిన్, మీరు అనుకునే లోపే నేను అది ఆల్రెడీ ప్లాన్ చేశానమ్మా. కాకపోతే ఎలా అంటే ఇప్పుడు కైనమాటిక్స్ అయిపోయింది కదా, కైనమాటిక్స్ మీద ఒక 30 క్వశ్చన్స్ ఒక పేపర్ లాగా ఇస్తాను. ఈరోజు పోస్ట్ చేస్తాను అది టెలిగ్రామ్ గ్రూప్లో. అండ్ చాలామంది ఇంకోటి ఏంటంటే మన పాత వీడియోలో చెప్పినప్పుడు నా దగ్గర 30 GB ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయనంటే అందరు సార్ నాకు ఆ 30 GB ఇచ్చేయండి, నాకు ఆ 30 GB ఇచ్చేయండి అంటున్నారు. మీరు ఏం చేసుకుంటారు? లక్షల్లో క్వశ్చన్లు ఉంటాయి. అసలు ఎంత డేటా ఉండిద్ది అంటే నేనే కూర్చొని ఏది యూస్ఫుల్ ఏది యూస్ కాదు అన్నట్టుగా సెగ్రిగేట్ చేసుకోవాలి. అంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ యొక్క టెస్ట్ సిరీస్లు 2018 నుండి 2024 వరకు మీకు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ వాటన్నిటి టెస్ట్ సిరీస్లు, చాలా బుక్స్, చాలా పేపర్స్, చాలా డిఫరెంట్ క్వశ్చన్స్. ఓ అమ్మ, అదొక పెద్ద సముద్రం. నేను నిన్న ఒక అతను ఈమెయిల్ ఐడి ఇచ్చాడనమాట. ఈమెయిల్ ఐడి ఇస్తే ఒక 70 MB ఒక బుక్ ఫార్వర్డ్ చేయాలంటేనే అది ఇట్ ఎక్సీడ్స్ డేటా అని అడిగింది. అంటే చెప్పిందనమాట యూ కాంట్ సెండ్ ఇట్ అని. సో నేను ఒక రిఫరెన్స్ కోసం చెప్పా 30 GB అని. ఆ 30 GB మీ దగ్గరికి రావడం వల్ల మీకేమీ సీట్ వచ్చేది, జస్ట్ ఏ డేటా. అందులో లక్షల్లో క్వశ్చన్స్ ఉంటాయి. అది ఒక టీచర్కి నాకు యూజ్ అవుతుంది, మీకు యూజ్ అవుదమ్మా. మీకు ఏదైనా బుక్స్ కావాలి స్పెసిఫిక్గా అంటే ట్రై చేయొచ్చు, కానీ దానికి కూడా పెద్ద తలకాయ నొప్పులు ఉన్నాయి. నేను ఏదో అనుకున్నా షేర్ చేయడం ఈజీ అని, కానీ షేర్ చేయడం మీతో చాలా కష్టం. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూలు వస్తాయి. ఒకటి కాదు, ఓ అమ్మ నాకు నేను అన్న తర్వాత ఈరోజు కొంతమంది కామెంట్స్లో అడిగారు సార్ నాకు ఇది పంపండి అంటే పంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు నాకు కొన్ని అడ్డంకులు వచ్చాయి. ఆ అడ్డంకుల గురించి నేను మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నప్పుడు ఓకే ఇది చేయకూడదు అని అన్నీ కొత్తగా తెలిసాయి అన్నమాట నాకు. ఓకే ఫైన్. అందరికీ వినపడుతూ కనపడుతూ ఉన్నానా? కన్ఫర్మ్ చేస్తారా ఒకసారి? మొన్నటిది కీ పెట్టలేదమ్మా. కీ యాక్చువల్గా నేను ఫార్వర్డ్ చేశాను, కొంచెం మర్చిపోయినట్టున్నారు. సో అది చేస్తాను. అంటే అందరూ బిజీగా ఉన్నారనమాట. ఈరోజు మ్యాథ్స్ క్లాస్ ఉండదమ్మా. వినపడుతూ కనపడుతూ ఉంటే ఒకసారి కన్ఫర్మ్ చేయండి ప్లీజ్. అచీవర్ చేయి, యు ఆర్ మై బిగ్ బ్రో. నిజమే. భాను వచ్చేసింది చాలా రోజుల తర్వాత లైవ్లోకి. చాలా రోజులు కాదు, అదే నిన్న క్లాస్ లేదు. ఓకే క్లియర్. నాగేశ్వరరావు చెప్పేశాడు. మనం ముందుకెళ్ళిపోదాం. ఇది నా గురించి మీకు తెలిసిందే, సో వేస్ట్ చేయకుండా ఈరోజు మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ అండ్ ఈక్విలిబ్రియం తర్వాత కూడా కొంచెం చేస్తామమ్మా. ఏంటంటే పుల్లీ ప్రాబ్లమ్స్కి నేను మీకు ఒక షార్ట్ కట్ ఇచ్చేస్తాను. ఆ షార్ట్ కట్తో మీకు యాక్సలరేషన్ డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అది 2 బ్లాక్స్ హ్యాంగింగ్ వర్టికల్లీ అవ్వచ్చు, లేదంటే ఒకటేమో హారిజాంటల్ ప్లేన్ మీద పెట్టి ఇంకోటేమో వేలాడుతూ ఉండొచ్చు, లేదా 2 బ్లాక్స్ని ఇంక్లైన్డ్ ప్లేన్ మీద పెట్టచ్చు. ఎలా ఉన్నా సరే మీకు ఆన్సర్ వచ్చేటట్టుగా ఒక షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ ఇచ్చేస్తాను. చాప్టర్ వైజ్ టెస్ట్లు పంపిస్తానమ్మా. కైనమాటిక్స్ మీద ఈరోజు నేను పంపిస్తాను. క్లాస్ అయిపోయిన తర్వాత కైనమాటిక్స్ మీద ఒక టెస్ట్ పంపిస్తాను. ఫైన్. వేస్ట్ చేయకుండా ఏం జరగబోతుంది ఈ క్లాస్లో అనేది ఒకసారి చూసేద్దాం. FBD అండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. అసలు ఫ్రీ బాడీ డయాగ్రామ్ దేనికి అని అంటే, ఫస్ట్ థింగ్ ఏంటనంటే నీకు ఒక 100 మూవ్ అవుతున్నాయి అనుకో, నీ కళ్ళ ముందు 100 మూవ్ అవుతూ ఉంటే నువ్వు వాటన్నిటిని గమనించగలవా? అవదు. అసలు నీ కళ్ళ ముందు 2 మూవ్ అవుతుంటేనే కష్టం, నీ కళ్ళ ముందు 3 మూవ్ అవుతుంటే ఇంకా కష్టం. సో నేను ఒక డయాగ్రామ్ ఇచ్చా నీకు, ఒక క్వశ్చన్లో ఒక డయాగ్రామ్ ఇచ్చా. ఆ డయాగ్రామ్లో ఒక 3-4 బ్లాకులు మూవ్ అయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఏం చేస్తానంటే ఒక పుల్లీ తీసుకుంటా. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇది ఒక బ్లాక్, దీన్ని నేను ఇంకో పుల్లీ కనెక్ట్ చేస్తా. ఇక్కడ ఇంకో బ్లాక్ ఉండిద్ది, ఇక్కడ ఇంకో బ్లాక్ ఉండిద్ది. సో ఇప్పుడు నేను దీన్ని వదిలేసినప్పుడు ఈ 3 మూవ్ అవుతూ ఉంటాయి కదా. మరి 3 మూవ్ అవుతున్నప్పుడు మూడింటిని నువ్వు ఒకేసారి అబ్జర్వ్ చేయగలవా? చేయలేవు, చాలా కష్టం. అందుకనే నేనేం చేస్తానంటే ఐ విల్ ఫ్రీ
one body from the diagram. Free the body from the diagram and draw all possible forces on it and observe only the motion of that block. ఒక బ్లాక్ని తీసుకో, దాన్ని ఆ డయాగ్రామ్లో నుండి ఫ్రీ చేసేసి పక్కన గీ, దాని మీద యాక్ట్ అవుతున్న అన్ని ఫోర్సెస్ డ్రా చేయి. ఆ ఫోర్సెస్ ఆ బ్లాక్ని మూవ్ చేస్తుంది. అందుకనే దాన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటారు. ఎందుకంటే మనం ఏదైతే బాడీ గురించి మాట్లాడుతున్నామో ఆ బాడీని ఆ డయాగ్రామ్లో నుండి తీసేసి దాన్ని పక్కన పెట్టి దాని మీద ఉన్న ఫోర్సెస్ అన్నీ గీస్తాం కాబట్టే దాన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటారు. నువ్వు పక్కన పెట్టేసి గీస్తున్నప్పుడు ఓన్లీ ఆ బాడీని అబ్జర్వ్ చేస్తావు కాబట్టి నువ్వు ఆ మోషన్ని స్టడీ చేయడం తేలిగ్గా ఉంటుంది. అందుకనే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది అంత ఇంపార్టెంట్. విచ్ చాప్టర్ సార్ అంట? ఓకే, ఇది న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అమ్మా. నెక్స్ట్ టెన్షనల్ ఫోర్స్ గురించి మాట్లాడతాం. ఇక్కడ మెయిన్గా ప్రాబ్లం ఏంటి అని అంటే డైరెక్షన్ ఆఫ్ టెన్షనల్ ఫోర్స్ అనేది ఒక నైట్ మేర్ అమ్మా చాలామందికి. నేను గమనించింది ఏంటంటే డైరెక్షన్ ఆఫ్ టెన్షనల్ ఫోర్స్ ఎటుందరా బాబు అని అంటే వాళ్ళు ఆలోచించడమే కష్టం. దానికి కూడా నేను ఒక షార్ట్ కట్ ఇస్తాను మీకు. ఆ తర్వాత న్యూటన్ సెకండ్ లా గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. ఆ తర్వాత ఈక్విలిబ్రియం ప్రాబ్లమ్స్, ఆ షార్ట్ కట్ పుల్లీలకి అది మొత్తం చేసేస్తాం. సో ఈ క్లాస్లో మీకు 2 ఇంపార్టెంట్ థింగ్స్ జరగబోతున్నాయి. ఒకటి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా గీయాలి, 2 కాదు 3. ఒకటి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా గీయాలి, ఎంత ఇంపార్టెంట్ అనేది చూసుకుందాం. సెకండ్ ఏంటి అని అంటే టెన్షనల్ ఫోర్స్ డైరెక్షన్ ఈ క్లాస్ అయిన తర్వాత మీకు జన్మలో డౌట్ రాదు. థర్డ్ థింగ్ ఏంటంటే పుల్లీ ప్రాబ్లమ్స్కి షార్ట్ కట్ ఇస్తా. ఓకే, ఏంటి ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్? ఏంటి ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసా. ఒక బాడీని తీసుకో, దాన్ని ఫ్రీ చేసి దాని మీద యాక్ట్ అవుతున్న అన్ని ఫోర్సెస్ గీయాలి. నేను ఫోర్సెస్ గీయాలి అన్నప్పుడు నీకు ఏమేమి వస్తాయమ్మా? దెర్ ఆర్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. ఏంటి ఆ ఫోర్సెస్ అంటే నీకు కాంటాక్ట్ ఫోర్సెస్ వస్తాయి అండ్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. అయితే మీ అదృష్టం కొద్దీ మెకానిక్స్లో ఉండే ఒకే ఒక్క నాన్ కాంటాక్ట్ ఫోర్స్ ఏంట్రా బాబు అని అంటే అది వెయిట్ ఆఫ్ ద బాడీ. ఆ వెయిట్ ఎక్కడ యాక్ట్ అవుతుందిరా బాబు అని అంటే జనరల్లీ వీ టేక్ ఇట్ టు బి యాక్టింగ్ అట్ ద జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ద బాడీ. ఇది ఒక్కటే నాన్ కాంటాక్ట్ ఫోర్స్. అయితే మనకు కాంటాక్ట్స్ వచ్చేసరికి చాలా కాంటాక్ట్ ఫోర్సెస్ ఉంటాయమ్మా. నార్మల్ ఫోర్స్, టెన్షనల్ ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్, స్ప్రింగ్ ఫోర్స్, ఇలా ఇవి మేజర్గా మనకు కనపడేవి. ఏంటి? ఫస్ట్ వచ్చేసరికి మనకి నార్మల్ ఫోర్స్ అన్నమాట. ఆ తర్వాత మనం మాట్లాడుకునేది ఏంటి అని అంటే టెన్షనల్ ఫోర్స్. ఆ తర్వాత మనం తీసుకునేది ఏంట్రా బాబు అని అంటే స్ప్రింగ్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా కాంటాక్ట్ ఫోర్సే, కానీ ఫ్రిక్షన్ని సపరేట్గా డీల్ చేస్తా. ఒక క్లాస్ మొత్తం ఫ్రిక్షన్ అండ్ కన్స్ట్రెయింట్ మోషన్ మీద డిస్కస్ చేస్తా. 2 డీప్ వెళ్ళను, బట్ బియాండ్ మెయిన్స్ వరకు అయితే తీసుకెళ్ళి వదిలేస్తా. కన్స్ట్రెయింట్ మోషన్, ఫ్రిక్షనల్ ఫోర్సెస్, దీని మొత్తాన్ని ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తా. ఇప్పుడు నేను ఈ 3 ఫోర్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది అండ్ ఇది. అయితే ఫస్ట్ ఏంట్రా బాబు అని అంటే నార్మల్ ఫోర్స్. పేరులోనే ఉంది దీని పేరులోనే ఉంది దాని మీనింగ్ నార్మల్ అని. ఇట్ యాక్ట్స్ నార్మల్ టు ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బ్లాక్ తీసుకున్నావు అనుకో, ఈ బ్లాక్కి ఇది కదా కాంటాక్ట్ ఏరియా, ఇది కదా కామన్ కాంటాక్ట్ ఏరియా, క్లియర్గా విజిబుల్గా ఉంది. అయితే నేను ఏదైతే నార్మల్ ఫోర్స్ గురించి మాట్లాడుతున్నానో ఆ నార్మల్ ఫోర్స్ నీకు త్రూ అవుట్ ద ఏరియా యాక్ట్ అయ్యిద్దమ్మా. త్రూ అవుట్ ద ఏరియా యాక్ట్ అయ్యిద్ది. కానీ మనం సింప్లిసిటీ కోసం ఆ బ్లాక్ మీద ఒక పాయింట్ దగ్గర నార్మల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అని తీసుకుంటాను ఫర్ సింప్లిసిటీ. బట్ యాక్చువల్గా ఈ నార్మల్ ఫోర్స్ నేను ఏదైతే సింగిల్గా డ్రా చేశానో అది మొత్తం కాంటాక్ట్ మీద యాక్ట్ అవుతూ ఉండిద్ది. ఇప్పుడు ఆ బ్లాక్ ప్లేస్లో నిన్ను విజువలైజ్ చేసుకో. నువ్వు నుంచొని ఉన్నావు అనుకో, నువ్వు నుంచొని ఉన్నప్పుడు గ్రౌండ్ నీ మీద ఫోర్స్ ఎలా అప్లై చేసిద్ది? పైకి అప్లై చేసిద్ది. సో బ్లాక్ మీద ఏమో నీకు నార్మల్ ఫోర్స్ పైకి ఉంటుంది, గ్రౌండ్ మీద ఏమో నీకు నార్మల్ ఫోర్స్ కిందకు ఉంటుంది. యాక్షన్ రియాక్షన్.
యాక్షన్ అండ్ రియాక్షన్. సో ఈ ఫోర్స్ ఇన్ నార్మల్ ఫోర్స్ ఎందుకని అంటారంటే ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ పర్పెండిక్యులర్ టు ద కాంటాక్ట్ ఏరియా. ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ పర్పెండిక్యులర్ టు కాంటాక్ట్ ఏరియా, అందుకనే దీన్ని నార్మల్ ఫోర్స్ అని అంటారు. ఓకే సార్, ఇక్కడంటే మనకి కాంటాక్ట్ ఏరియా చాలా నీట్గా కనపడుతుంది. కాంటాక్ట్ ఏరియా చాలా నీట్గా కనపడుతుంది కాబట్టి మీరు గీయగలిగారు. ఒక్కోసారి మనకు కాంటాక్ట్ ఏరియా సరిగా కనపడదు సార్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఏంటి అదనంటే, ఇదిగో నువ్వు దీన్ని ఇంక్లైన్డ్ ప్లేన్ తీసుకో, దాని మీద నువ్వు ఒక స్పియర్ తీసుకో. ఇప్పుడు కాంటాక్ట్ ఏరియా ఏంట్రా బాబు అని అంటే ఒక చిన్న ఏరియా ఉండిద్దమ్మా కాంటాక్ట్. స్పియర్కి ఆ ఇంక్లైన్డ్ ప్లేన్కి ఒక చిన్న ఏరియా అనేది కామన్ ఏరియా కింద ఉండిద్ది రెండిటికి. అయితే ఈ కేసులో కూడా టు సమ్ ఎక్స్టెంట్ నువ్వు నార్మల్ ఫోర్స్ గీయగలవు. ఎందుకనంటే ఏ నార్మల్ ఫోర్స్ డ్రాన్ టు ద స్పియర్ షుడ్ ఆల్వేస్ పాస్ త్రూ ఇట్స్ సెంటర్. నార్మల్ ఫోర్స్ అనేది పర్పెండిక్యులర్గా యాక్ట్ అవ్వాలి. సో ఆ కాంటాక్ట్ ఏరియా ఏదైతే ఉందో అది ఆ కాంటాక్ట్ ఏరియా విల్ లై ఆన్ ద స్పియర్ ఆల్సో. అంటే నువ్వు స్పియర్ యొక్క సర్ఫేస్కి నువ్వు పర్పెండిక్యులర్ గీస్తే ఇట్ హ్యాస్ టు పాస్ త్రూ ద సెంటర్ ఆఫ్ దట్ స్పియర్. అది ప్రాపర్టీ అమ్మా స్పియర్ది. ఈవెన్ సర్కిల్కి కూడా సేమ్. నువ్వు సర్కంఫరెన్స్కి పర్పెండిక్యులర్ గీసావు అని అంటే ఇట్ విల్ బి నార్మల్ అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ పాస్ త్రూ ద సెంటర్. సార్, వై ఈజ్ ద నార్మల్ ఫోర్స్ ఆఫ్ గ్రౌండ్ డౌన్వర్డ్స్? అమ్మ, గ్రౌండ్ మీద నార్మల్ ఫోర్స్ కిందకు ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు నేను ఎక్కడ కదలకుండా ఉన్నా అంటే దాని అర్థం ఏంటి? నా వెయిట్ని ఎవడో క్యాన్సిల్ చేశాడు. ఎవడరా క్యాన్సిల్ చేశాడంటే నేను కాంటాక్ట్ ఒక గ్రౌండ్తోనే చేస్తున్నా. అప్పుడు గ్రౌండ్ నా మీద నార్మల్ ఫోర్స్ పైకి అప్లై చేయాలి. సో గ్రౌండ్ నా మీద యాక్షన్ ఇచ్చింది, నేను రియాక్షన్ ఇవ్వాలిగా. యాక్షన్ అండ్ రియాక్షన్ ఆర్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. అందుకు ఓకే ఫైన్. అయితే కొన్ని చోట్ల ఏమవుతుందంటే చాలా షార్ప్ ఎడ్జెస్తో కాంటాక్ట్ అయ్యిద్ది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఒక రాడ్ ఉంటుంది. మనం ఒక రాడ్ని తీసుకుందాం. ఈ రాడ్ ఏంట్రా బాబు కాంటాక్ట్ అంటే నీకు ఇది కాంటాక్ట్. అసలు ఇది ఒక షార్ప్ ఎడ్జ్ అనమాట. అది ఒక షార్ప్ ఎడ్జ్. సో నువ్వు ఎప్పుడైనా షార్ప్ పాయింట్స్ దగ్గర కాంటాక్ట్ చూసావనుకో, నువ్వు ఆ షార్ప్ పాయింట్ గురించి మాట్లాడొద్దు. ఎందుకంటే ఆ షార్ప్ పాయింట్ నువ్వు ఎంతసేపు చూసినా కానీ కాంటాక్ట్ ఏరియాని గీయలేవు. ఎప్పుడైతే ఒక కాంటాక్ట్ షార్ప్గా ఉండిద్దో అప్పుడు ఆ ఇంకో బాడీ ఏదైతే ఉందో దాని గురించి చూడు. అయితే ఇంకో బాడీ ఏంటి? రాడ్. ఆ రాడ్కి నువ్వు ఏరియాని గీయగలవా? ఎస్, గీయగలవు. ఇదిగో ఎలా ఉండిద్ది దాన్ని. సో ఈ ఫ్లాట్ సెక్షన్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ ద రాడ్ దీంతో టచ్లో ఉండిద్ది. సో నేను దానికి పర్పెండిక్యులర్ గీసాను అనుకో, ఏదైతే నేను ఇక్కడ గీసానో దానికి పర్పెండిక్యులర్ గీస్తే అదే నాకు నార్మల్ ఫోర్స్. సో సమ్టైమ్స్ నీకేమొచ్చిద్ది అని అంటే నువ్వు ఇలాంటి సిచ్యువేషన్స్లో నీకు బ్లాక్ని చూసినా గ్రౌండ్ని చూసినా కాంటాక్ట్ ఏరియా నీకు ఫ్లాట్గా క్లియర్గా కనపడుతుంది. ఇలాంటి వాటిలో నువ్వు ఇంక్లైన్డ్ ప్లేన్ చూసినా ఈ స్పియర్ని చూసినా నువ్వు కాంటాక్ట్ ఏరియా గురించి మాట్లాడాలి అంటే అది కొంచెం డిఫికల్ట్ అయినా కానీ నువ్వు మాట్లాడగలవు. నీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వెన్ వన్ ఆఫ్ ద కాంటాక్ట్ ఈజ్ ఏ షార్ప్ ఎడ్జ్, అప్పుడు నువ్వు అదర్ బాడీ దగ్గరికి వెళ్ళాలి. ఆ అదర్ బాడీ దగ్గరికి వెళ్ళి ఏదైతే దాని ఏరియా ఉండిద్దో దాని దగ్గర నువ్వు ఇలా ఒక లైన్కి అలాంగ్ ఇట్ సర్ఫేస్, అలాంగ్ ద సర్ఫేస్ ఆఫ్ ద అదర్ బాడీ ఒక లైన్కి, అదే కాంటాక్ట్ ఏరియా. దానికి నువ్వు పర్పెండిక్యులర్ గీయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాడ్ ప్లేస్లో నిన్ను విజువలైజ్ చేసుకో. ఒక షార్ప్ ఎడ్జ్ మీద నిన్ను కూర్చోబెట్టాను అనుకో, నీకు ఫోర్స్ ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యిద్ది? ఇప్పుడు ఆ రాడ్ ప్లేస్లో నిన్ను విజువలైజ్ చేసుకో. ఆ రాడ్ ప్లేస్లో నిన్ను విజువలైజ్ చేసుకుంటే ఇప్పుడు చెప్పు, నీకు నిన్ను తీసుకెళ్ళి ఒక షార్ప్ ఎడ్జ్ మీద కూర్చోబెడితే నీకు ఫోర్స్ ఎలా అప్లై అవుతున్నట్టు అనిపిస్తుంది? నిన్ను పియర్స్ చేస్తూ ఫోర్స్ ప్రెస్ చేస్తుంది కదా.
సో వాట్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ ద నార్మల్ ఫోర్స్ ఆన్ ద రాడ్? ఇలాగా పర్పెండిక్యులర్ టు ద రాడ్. సో ఇలా అమ్మ మీరు నార్మల్ ఫోర్స్ని గీయాల్సిందే. అయితే నేను ఇప్పుడు మీకు ఒక చిన్న క్వశ్చన్ ఇస్తా. ఏంటి అని అంటే, ఇదిగో ఇదేమో ఒక ఇన్క్లైన్డ్ ప్లేన్, ఇది 30 degrees యాంగిల్. ఇంకో ఇన్క్లైన్డ్ ప్లేన్ ఉంది, అదేమో 60 degrees యాంగిల్. వీటి రెండింటిని టచ్ అవుతూ ఒక స్పియర్ ఉంది. ఐ వాంట్ ద నార్మల్ ఫోర్స్ ఆన్ ద స్పియర్. టేక్ 30 seconds. ప్రతిదానికి అడ్వాంటేజ్లు డిసడ్వాంటేజ్లు ఉంటాయమ్మా. ఓకే, ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ చూడాలి. ఇదిగో ఇక్కడ ఒక కాంటాక్ట్ ఉంది, ఇక్కడ ఒక కాంటాక్ట్ ఉంది. సో ఇక్కడ కాంటాక్ట్ ఫోర్స్ని నేను N1 అని తీసుకుంటా. నేను N1 ఈజ్ ద ఫోర్స్ దట్ ఈస్ యాక్టింగ్ ఆన్ ద స్పియర్ తీసుకుంటుంది. అండ్ ఆ ఏదైతే N1 డ్రా చేశానో పక్కా ఆ N1 సెంటర్ నుండి పాస్ అవ్వాలి. ఎందుకనంటే N1 ఈజ్ ఎ నార్మల్ ఫోర్స్, ఇట్ యాడ్స్ నార్మల్ టు ద ఏరియా. అండ్ నువ్వు ఏదైతే స్పియర్ మాట్లాడుతున్నావో ఆ స్పియర్కి అది పర్పెండిక్యులర్గా యాక్ట్ అవ్వాలి. పర్పెండిక్యులర్గా యాక్ట్ అయ్యేది కంపల్సరీ సెంటర్ నుండి పాస్ అవుతుంది. ఓకే, ఇక్కడ నార్మల్ గీయాలి. ఆ నార్మల్ కూడా సెంటర్ నుండే పాస్ అవుతుంది. ఆ నార్మల్ కూడా సెంటర్ నుండే పాస్ అవుతుంది, ఎందుకంటే అక్కడ కూడా ఆ ఫోర్స్ పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతుంది. వై ఆర్ యూ బ్రీతింగ్ సో హెవీలీ? ప్లీజ్ డ్రింక్ సమ్ వాటర్. మ్యాన్, ఇది మైక్ ఈరోజు లాస్ట్ టైం లో వాయిస్ అన్నారు కదా, ఈ స్టూడియోలో లో వాయిస్ అంటే వాళ్ళు కొంచెం వాయిస్ని పెంచారు. మైట్ బీ నా ఏమంటారు బ్రీతింగ్ కూడా వినపడుతున్నట్టుంది. ఓకే, ఫైన్. సో ఇక్కడే మనం టెన్షనల్ ఫోర్స్ గురించి కూడా మాట్లాడదాం అమ్మా. టెన్షన్ ఎవరు అప్లై చేస్తారు? ఒక స్ట్రింగ్ ఉన్న కేసులో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ వైర్ తీసుకుంటా. ఈ వైర్ని నా ఫింగర్కి ఇలా పెడతా. ఓకే, కనపడుతుందా? నేను ఈ వైర్తో నా ఫింగర్ని పుల్ చేయాలంటే పుల్ చేయగలను కదా. అదే నా ఫింగర్ని పుష్ చేయాలంటే ఒకసారి ఆలోచించు. కెన్ ఐ పుష్ ఇట్? సరే, నువ్వు ఇలా పెట్టు. ఇలా పెట్టి కెన్ ఐ పుష్ ద ఫింగర్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వైర్ అని అంటే లేదు, ఎందుకంటే ఆ వైర్ బెండ్ అయిపోతుంది. సో ఇదేనమ్మా ట్రిక్, ఇదే ట్రిక్. ఏంటనంటే ఏదైతే స్ట్రింగ్ని నువ్వు కనెక్ట్ చేస్తావో ఆ స్ట్రింగ్ ఒక బాడీని పుల్ చేయగలదు, పుష్ చెయ్యలేదు. A string can only pull a body. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఏ బాధలు రావు. అయితే ఏదైతే ఫోర్స్ స్ట్రింగ్ అప్లై చేస్తుందో దాన్నే మనం టెన్షనల్ ఫోర్స్ అని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 బ్లాక్స్ తీసుకుందాం. ఇదేమో M1 బ్లాక్, ఒక స్ట్రింగ్ ఉంది, ఇదేమో M2 బ్లాక్. అయితే నేను ఒక ఫోర్స్ అప్లై చేసి ఈ 2 బ్లాక్స్ని మూవ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేశా. అప్పుడు నువ్వు M2 మీద ఎంత టెన్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాం. మిగతా అన్నీ డ్రా చేయొద్దు. నార్మల్ ఫోర్స్, ఎఫ్ ఇవన్నీ ఏం డ్రా చేయొద్దు. జస్ట్ ఓన్లీ టెన్షనల్ ఫోర్స్ గురించి మాట్లాడదాం. అయితే టెన్షనల్ ఫోర్స్ ఎవడరా బాబు అప్లై చేస్తారంటే ఇదిగో ఈ స్ట్రింగ్.
కదా. ఇప్పుడు నువ్వు ఆలోచించు, అది స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ M2ని ఏం చేయాలి, పుల్ చేయాలి. సో నువ్వేం చేస్తావంటే వెళ్ళి స్ట్రింగ్ దగ్గర నుంచొని స్ట్రింగ్ పుల్ చేయాలన్నట్టుగా విజువలైజ్ చేసుకో. ఆ స్ట్రింగ్ పట్టుకో, స్ట్రింగ్ ఏం చేయాలి, పుల్ చేయాలి M2ని. సో పుల్ చేయాలంటే ఏం చేయాలి, M2 మీద ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉండాలి, టువర్డ్స్ లెఫ్ట్ కదా. సో టెన్షనల్ ఫోర్స్ ఆన్ M2 టువర్డ్స్ లెఫ్ట్. ఓకే, M1 మీద మరి, M1 మీద ఇదిగో ఇది కదా స్ట్రింగ్. సరే ఇదిగో ఇది స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ M1ని ఇలా నెట్టగలదా, నువ్వే విజువలైజ్. ఇదిగో ఇది వైర్ అబ్బా, కనపడుతుందో లేదో, ఓకే వెయిట్. ఇది వైర్, నా చేతిలో ఉన్నది వైర్. ఇప్పుడు ఇది M1 అని తీసుకో, మార్కర్ని M1 అని తీసుకో. దీన్ని నేను ఇలా నెట్టగలనా, స్ట్రింగ్ ఇలా నెట్టగలదా, స్ట్రింగ్ ఇలా నెడితే అది పుషింగ్ అనమాట. స్ట్రింగ్ పుష్ చేయగలదా, స్ట్రింగ్ పుష్ చేయలేదు. ఏది చేయగలదు, స్ట్రింగ్ పుల్ చేయగలదు, ఇలా లాగగలదు. సో అప్పుడు M1 మీద డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏంటి, అప్పుడు M1 మీద డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇలా ఉంటుంది. ఏం చేయమన్నా, ఇది M1 కదా, ఇక్కడ కదా స్ట్రింగ్ ఉంది, నువ్వు ఎప్పుడు స్ట్రింగ్ వైపు వెళ్ళి నుంచో, స్ట్రింగ్ వైపుకి వెళ్ళి నుంచోని ఆ స్ట్రింగ్ పుల్ చేయాలి ఏ బాడీనైనా కానీ. అప్పుడు M1 ఏం చేయాలి, అది ఇలా లాగాలి. సో టెన్షన్ ఫోర్స్ ఎలా ఉండిద్ది, ఇలా ఉండిద్ది. విష్ణువర్ధన్ తమ్మడి, ఇది ఫస్ట్ ఇయర్ అమ్మా. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక పుల్లి ఉంది, ఆ పుల్లి మీద నుండి స్ట్రింగ్ ఉంది. ఒక ఎండ్ ఏమో M1 కనెక్ట్ అయింది, ఇంకో ఎండ్నేమో M2 కనెక్ట్ అయింది. ఒక ఎండ్న M1 ఉంది, ఇంకో ఎండ్న M2 ఉంది. అయితే నాకు M1 మీద M2 మీద టెన్షనల్ ఫోర్స్ కావాలి. అయితే సేమ్ స్టోరీ అమ్మ, M1ని నువ్వు సపరేట్గా గీ. M1కి స్ట్రింగ్ ఎక్కడ ఉంది, పైన ఉంది. ఆ స్ట్రింగ్ దీనికి కిందకి నెట్టగలదా, నువ్వే విజువలైజ్ చేసుకో. ఒక దారం తీసుకొని ఆ దారంకి నువ్వు ఒక వెయిట్ని హ్యాంగ్ చేసి ఆ దారంతో ఆ వెయిట్ని నువ్వు కిందకి నెట్టగలవా, లేదు. స్ట్రింగ్ ఎప్పుడు పుల్లే చేస్తుంది. స్ట్రింగ్ పైన ఉంది అంటే M1ని పుల్ చేయాలి. పుల్ అంటే ఎలాగా, ఇలాగా. సో దీని మీద టెన్షనల్ ఫోర్స్ ఎంత అని అంటే T పైకి. ఇప్పుడు M2 గురించి మాట్లాడదాం. M2 ఎటన్నా మూవ్ అవని మనకు అనవసరం. ఏదైతే స్ట్రింగ్ M2 కనెక్ట్ అయ్యి ఉందో అది M2ని కిందకి ఇలా నెట్టగలదా, నెట్టలేదు. నువ్వు విజువలైజ్ చేసుకో. ఒక స్టోన్ని కట్టు, ఒక స్టోన్ని ఒక రోప్కి కట్టి ఆ రోప్తో దాన్ని స్టోన్ని పుష్ చేయగలవా అంటే లేదు. సో స్ట్రింగ్ విల్ ఆల్వేస్ పుల్. నీకేమైంది, స్ట్రింగ్ పైన ఉంది. సో పైకి వెళ్ళి పట్టుకొని దాన్ని పుల్ చేయి. స్ట్రింగ్ దగ్గరికి వెళ్ళి స్ట్రింగ్ని పట్టుకొని దాన్ని పుల్ చేయి. అప్పుడు నీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏ డైరెక్షన్లో టెన్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది M2 మీద అంటే M2 మీద కూడా పైకే యాక్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు పులి మీద కావాలి. ఇది బెస్ట్ ఫీల్ అవ్వాలి అని అంటే ఇదిగో నీ మెడ చుట్టూ ఒక రోప్ వేసుకో. ఓ పని చేయి, నువ్వు రోప్ తీసుకొని నీ మెడ చుట్టూ రోప్ వేసుకో. ఇటువైపు ఒక 5 kg, ఇటువైపు ఇంకొక 10 kg హ్యాంగ్ చేయి. ఏమవుతుంది, నీ మెడ మీద ఫోర్స్, నీ మెడని కిందకి నెట్టేయాలని చూస్తూ ఉండిద్ది కదా, అవునా కాదా? ఒకసారి విజువలైజ్ చేసుకో, ఫీల్ అవ్వు. ఒక రోప్ తీసుకో, ఆ రోప్ని నీ మెడ చుట్టూ వేసుకొని ఇటువైపు ఏమో ఒక 5 kgని, ఇటువైపు ఏమో ఒక 10 kgని వెయిట్స్ని పెట్టు. అప్పుడు నీ మెడ మీద ఫోర్స్ ఎలా ఉండిద్దిరా బాబు అని అంటే నీ మెడని ఆ 2 వెయిట్స్ కిందకి లాగుతున్నట్టుగా అనిపిస్తుంది కదా. సేమ్ అమ్మ, ఇక్కడ మనకి స్ట్రింగ్ ఉంది. ఇదిగో ఈ ఎల్లోతో ఏదైతే గీస్తున్నానో అది స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ ఎలా ఉందంటే ఇలా ఉంది. సో నువ్వేం చేయాలి, స్ట్రింగ్ని పట్టుకో, పుల్ చేయి.
స్ట్రింగ్ని పట్టుకొని పుల్ చేయి. పుల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎలా ఉంటుంది ఫోర్స్, దీని మీద టీ, దీని మీద టీ. అమ్మ మనకు ఇంకో ప్రాబ్లం ఉంది, అదిగో ఇంకో స్ట్రింగ్ కూడా ఉంది, పులీకి కనెక్ట్ అయ్యి ఇంకో స్ట్రింగ్ కూడా ఉంది. ఒక స్ట్రింగ్లో ఇఫ్ యు ఆర్ డీలింగ్ విత్ వన్ స్ట్రింగ్, దాంట్లో టెన్షన్ సేమ్ అని తీసుకో. ఎందుకు సేమ్ అని తీసుకోవాలి అనేది నేను ఆర్బీడీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను. నువ్వు ఒకే స్ట్రింగ్ గురించి మాట్లాడితే అందులో ఉన్న టెన్షన్ సేమ్ అని తీసుకో. ఓకే, ఇది వేరే స్ట్రింగ్ కదా, సో ఆ వేరే స్ట్రింగ్ని నువ్వు వేరే టెన్షన్తో రిప్రజెంట్ చేయాలి. ఏంట్రా బాబు అని అంటే, ఆ పైన ఉన్న స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ కూడా ఈ పుల్లిని పుల్ చేయాలి కదా. ఒక్కసారి వెళ్ళు, ఈ పుల్లిని ఆ స్ట్రింగ్ పుల్ చేయాలి అంటే దాని మీద టెన్షనల్ ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది, దాని మీద టెన్షనల్ ఫోర్స్ పైకి యాక్ట్ అవుతుంది. దాన్ని టీ డాష్ అని తీసుకో. అయితే ఆ పుల్లి ఎక్కడికైనా వెళ్తుందా, లేదు. అప్పుడు నెట్ ఫోర్స్ ఏమవ్వాలి, కదలట్లేదు కాబట్టి నెట్ ఫోర్స్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. అప్పుడు టీ డాష్ ఏమవుతుంది, 2t అవుతుంది. సో నెక్స్ట్ టైం నుండి నేను టీ రాస్తే డైరెక్ట్గా దాన్ని 2t అని రాస్తా, ఎందుకంటే పుల్లి మీద ఎప్పుడు నెట్ ఫోర్స్ 0 అవ్వాలి ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అట్ రెస్ట్. కానీ మనకు ఇంకోసారి ఏం చెప్తాడంటే మాస్లెస్ పుల్లీస్ అంటాడమ్మా. వాళ్ళు మాస్లెస్ అన్నారనుకో, ఈవెన్ ఇఫ్ ద పుల్లీ ఈజ్ మూవింగ్, అంటే పుల్లి యాక్సలరేట్ అవుతున్నా సరే దాని మాస్ 0 అవడం వల్ల అప్పుడు కూడా నెట్ ఫోర్స్ 0నే అవ్వాలి, అప్పుడు కూడా టీ డాష్ ఏమవ్వాలి, 2tనే అవ్వాలి. సో పుల్లి కదులుతున్నా, పుల్లి ఫిక్స్డ్గా ఉన్నా నేను ఈ టీ డాష్ 2tలు మాత్రం రాసి పడేస్తూ ఉంటాను. టీ కనపడితే ఆ పైంది 2t అని రాసేస్తా ఇక నుండి. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒకే స్ట్రింగ్ గురించి మాట్లాడుతూ ఉంటే దాంట్లో ఉన్న టెన్షన్ సేమ్ అని తీసుకోండి. ఇప్పుడు నేను దాన్ని లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఆర్బీడీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ట్రింగ్ మారితే టెన్షన్ మారాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 2 డిఫరెంట్ స్ట్రింగ్స్లో నువ్వు సేమ్ టెన్షన్ ఉండాలి అనే రూల్ కాన్సెప్ట్ గ్యారంటీగా చెప్పలేవు, అందుకోసమే. సో స్ట్రింగ్స్ మారితే టెన్షనల్ ఫోర్స్ మారచ్చు. కాబట్టి ఒకదాన్ని టీ తీసుకున్నామంటే, ఒక స్ట్రింగ్లో టెన్షన్ టీ తీసుకున్నామంటే ఇంకో స్ట్రింగ్లో టీ డాష్ తీసుకో. ఒక స్ట్రింగ్లో టెన్షన్ T1 తీసుకుంటే ఇంకో స్ట్రింగ్లో టెన్షన్ T2 తీసేసుకో. సార్ మాస్ లేదా సార్, ఎందుకు లేవురా మాస్లు, ఇక్కడ ఉన్నాయి. పుల్లీకి మాస్ లేదు, లేదా నువ్వు ఈ సిచ్యువేషన్లో పుల్లీకి మాస్ తీసుకున్నా కానీ పుల్లి కదలట్లేదు. కొన్ని క్వశ్చన్స్లో ఏంటంటే పుల్లి కూడా కదిలిద్ది, కానీ ఆ క్వశ్చన్స్లో వాడు ఏం చెప్తాడంటే పుల్లి ఈజ్ మాస్లెస్ అంటాడు. పుల్లి కదలకుండా ఉన్నా ఇది వచ్చింది, ఎందుకంటే యాక్సలరేషన్ ఉండదు కాబట్టి. కదలకుండా ఉంది కాబట్టి యాక్సలరేషన్ 0 కాబట్టి. ఒకవేళ పుల్లి కదిలినా సరే వాడు ఏమని ఇస్తాడంటే మాస్లెస్ పుల్లి అని ఇస్తాడు. ఎప్పుడైతే నీకు మాస్లెస్ పుల్లి ఇస్తాడో మాస్ ఉండదు కాబట్టి అప్పుడు కూడా నెట్ ఫోర్స్ 0 అవ్వాలి. అది నేను చెప్తుంది. ఓకే, ఫైన్. ఇంకోటి ఏంటమ్మా, ఇంకొక క్వశ్చన్ చేద్దామా, ఇంకొక క్వశ్చన్ చేద్దాం ఈ టెన్షన్ మీద. మీరు ఎలా అర్థం చేసుకున్నారు అనేదాన్ని నేను గమనిస్తాను ఒకసారి. థర్టీ సెకండ్స్ టైం ఇస్తున్నానమ్మా. I want tensional force on M1, M2 as well as pulley. మూడిటి మీద కావాలి నాకు. జస్ట్ ఓన్లీ టెన్షనల్ ఫోర్సెస్ మాత్రమే డ్రా చేయి. మాస్ ఉండి పుల్లి కూడా మూవ్ అవుతూ ఉంటే అది ఆర్బీడీ అయిద్దమ్మా, ఇది అవ్వదు. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో నీకు మాస్ ఉండి పుల్లి మూవ్ అవ్వడం ఉండదు. నేనేం చెప్పా, నువ్వు ఎప్పుడైనా సరే టెన్షనల్ ఫోర్సెస్ గురించి మాట్లాడాలి అని అంటే స్ట్రింగ్ వైపు నుంచో
స్ట్రింగ్ వైపు నుంచొని ఆ స్ట్రింగ్ ఎప్పుడు ఏం చేయాలమ్మా, పుల్ చేయాలి. సో నేను వెళ్ళి స్ట్రింగ్ని పట్టుకున్నా, ఆ స్ట్రింగ్ ఏం చేయాలి, పుల్ చేయాలి. సో అప్పుడు M1 మీద టెన్షనల్ ఫోర్స్ ఎలా ఉంటుంది, పైకి ఉంటుంది. ఇప్పుడు M2 గురించి మాట్లాడదాం. వెళ్ళి నేను స్ట్రింగ్ వైపు నుంచోవాలి, ఆ స్ట్రింగ్ ఏ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తుందో నువ్వు ఫీల్ అవ్వాలి అని అంటే ఆ స్ట్రింగ్ని పట్టుకొని అది బ్లాక్ని ఏం చేయాలి, పుల్ చేయాలి. పుల్ చేయాలి అని అంటే M2 మీద ఏ డైరెక్షన్లో టెన్షనల్ ఫోర్స్ ఉండాలి, టు ద రైట్ సైడ్ ఉండాలి, టు ద రైట్ సైడ్. నా పులి గురించి మాట్లాడదాం. పులి గురించి మాట్లాడితే అమ్మ ఇంకోటి, ఇది స్ట్రింగ్ అవదమ్మా, ఇది రాడ్ అవుతుంది. అది రాడ్ అయినప్పుడు మాత్రమే పులి అలా ఉండగలదు. సో ఇది స్ట్రింగ్ కాదు, ఇది రాడ్, కానీ ఇది మాత్రం స్ట్రింగ్, ఇది మాత్రం స్ట్రింగ్. సో ఆ పుల్లి మీద ఏదైతే స్ట్రింగ్ ఉందో దాన్ని నేను ఇలా డ్రా చేస్తాను. ఇదిగో ఇంత సెక్షన్లో ఉంది కదా. ఇదిగో ఏదైతే స్ట్రింగ్ ఇక్కడ ఉందో అది ఏం చేయాలమ్మా, ఎప్పుడు పుల్ చేయాలి కదా. అంటే ఆ స్ట్రింగ్ దగ్గరికి వెళ్ళి నువ్వు పట్టుకొని పుల్ చేయి. సో ఈ సెక్షన్ ఆఫ్ ద స్ట్రింగ్ పుల్లిని ఏం చేస్తుందంటే ఇలా పుల్ చేస్తుంది. ఇదిగో మళ్ళీ మనకి ఈ సెక్షన్ ఆఫ్ స్ట్రింగ్ ఉంది. ఆ సెక్షన్ ఆఫ్ స్ట్రింగ్ ఈ పుల్లిని ఏం చేస్తుంది, వెళ్ళు అక్కడికి వెళ్ళి ఆ స్ట్రింగ్ దగ్గరికి వెళ్ళు. ఆ స్ట్రింగ్ ఏం చేయాలి, ఏ బాడీనైనా కానీ పుల్ చేయాలి. అంటే పుల్లిని ఏం చేయాలి, ఇలా పుల్ చేయాలి. సో అప్పుడు ఇక్కడ ఏంటమ్మా టెన్షనల్ ఫోర్స్ అంటే టీ డౌన్. అంతే, ఇదే షార్ట్ కట్. ఎప్పుడైనా సరే నీ కన్ఫ్యూజన్ వచ్చిందంటే జస్ట్ కీప్ ఇన్ మైండ్, స్ట్రింగ్ ఎప్పుడూ ఒక బాడీని కానీ లేదా ఏ దాంతో అయితే అది కాంటాక్ట్లో ఉండిద్దో దాన్ని ఎప్పుడూ పుల్ చేస్తూ ఉంటుంది. అంతే. ఓకే, నెక్స్ట్ వన్ లాస్ట్ థింగ్, స్ప్రింగ్ ఫోర్స్ అమ్మ. ఏంట్రా బాబు స్ప్రింగ్ ఫోర్స్ అంటే, ప్రతి స్ప్రింగ్కి ఒక న్యాచురల్ లెంత్ ఉండిద్దమ్మా. ఇట్ వాంట్స్ టు బీ ఇన్ దట్ లెంత్. ప్రతి దానికి ఒక న్యాచురల్ లెంత్ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఫోర్స్ అప్లై చేసి దాని లెంత్ని చేంజ్ చెయ్యాలి అని అనుకుంటావో, ఫోర్స్ అప్లై చేసి దాని లెంత్ని నువ్వు చేంజ్ చేయాలి అని అనుకుంటావో అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్ప్రింగ్ ఏం చేస్తుందంటే అదొక రెస్టోరింగ్ ఫోర్స్ని క్రియేట్ చేస్తుంది. ఏంట్రా రెస్టోరింగ్ ఫోర్స్ అంటే, ఈ స్ప్రింగ్ దాని ఒరిజినల్ లెంత్కి వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంది. అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెస్టోరింగ్. ఇఫ్ ఇట్ వాంట్స్ టు గో బ్యాక్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ రెస్టోరింగ్. సో ఈ స్ప్రింగ్ ఎవడైతే దాన్ని పుల్ చేస్తున్నాడో వాడి మీద ఒక రెస్టోరింగ్ ఫోర్స్ని అప్లై చేసిద్దమ్మా. ఎంత స్ప్రింగ్ ఫోర్స్ అని అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు kx. ఏ డైరెక్షన్లో అప్లై చేస్తుంది అంటే, నువ్వు ఏ డైరెక్షన్లో అయితే దాన్ని మూవ్ చేసావో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో నీకు ఫోర్స్ అప్లై చేస్తుంది. F ఈజ్ ఈక్వల్ టు kx. అంతే. ఓకే, క్లియర్ టిల్ హియర్? అయితే వీటన్నిటినీ కలిపి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తాం. సో ఎలా గీయాలి అనే దానికి నేను స్టెప్స్ ఇస్తాను మీకు. స్టెప్ 1 ఏంటి అని అంటే, ఎందుకంటే స్టెప్స్లో వెళ్ళారంటే మీరు మిస్ అవ్వరు. కౌంట్ ద నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్. అసలు ఒక బాడీ ఎన్ని కాంటాక్ట్స్ మేక్ చేస్తుందో చూడు. నువ్వు ఏ బాడీకి అయితే ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీద్దాం అనుకుంటున్నావో ఆ బాడీ ఎన్ని కాంటాక్ట్స్ మేక్ చేస్తుందో చూడు ఫస్ట్. అయితే స్టెప్ 2లో ఏం చేయాలంటే, లెట్సే నువ్వు ఆ బాడీ ఒక 3 కాంటాక్ట్స్ మేక్ చేస్తుందని తీసుకున్నావు. ఒక్కొక్క కాంటాక్ట్ని ఒక్కొక్కసారిగా తీసుకొని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఆ కాంటాక్ట్ వల్ల ఎన్ని ఫోర్సెస్ పాసిబుల్లో అవన్నీ డ్రా చేయి. డ్రా ఆల్
పాసిబుల్ ఫోర్సెస్ డ్యూ టు ఈచ్ కాంటాక్ట్ బై టేకింగ్ వన్ ఎట్ ఎ టైం. లాస్ట్ స్టెప్ ఏంటనంటే డ్రా ద నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఏంట్రా మనకి నాన్ కాంటాక్ట్ ఫోర్స్? చెప్పా కదా, మనకి మెకానిక్స్లో ఓన్లీ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ ఏంట్రా బాబు అని అంటే వెయిట్. సో యూ కౌంట్ ద నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్. నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ని నువ్వు కౌంట్ చేసిన తర్వాత ఒక్కొక్క కాంటాక్ట్ ఒక్కోసారిగా తీసుకొని ఆ కాంటాక్ట్ వల్ల ఎన్ని పాసిబుల్ ఫోర్సెస్ ఉన్నాయో అవన్నీ గీసి అలా అన్ని కాంటాక్ట్ ఫోర్సెస్ గీసిన తర్వాత ఫైనల్గా నువ్వు నాన్ కాంటాక్ట్ ఫోర్స్ రాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఏంటి అని అంటే ఇదిగో ఈ బ్లాక్ గ్రౌండ్తో టచ్లో ఉంది అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఏ స్ట్రింగ్. సో నేను ఈ బ్లాక్ గురించి మాట్లాడితే ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో ఆ బ్లాక్కి? M1 హ్యాస్ 2 కాంటాక్ట్స్. ఏంటి ఆ కాంటాక్ట్స్? M1 హ్యాస్ 2 కాంటాక్ట్స్. ఏంట్రా బాబు ఆ కాంటాక్ట్స్ అని అంటే గ్రౌండ్తో కాంటాక్ట్ ఉంది, స్ట్రింగ్తో కాంటాక్ట్ ఉంది. సో నేను ప్రస్తుతం ఫ్రిక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి దీన్ని నేను స్మూత్ అని తీసుకుంటా. ఫ్రిక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి దాన్ని స్మూత్ అని తీసుకుంటా. అప్పుడు గ్రౌండ్ అప్లై చేయగలిగిన ఏకైక ఫోర్స్ ఏంటి? గ్రౌండ్ అప్లై చేయగలిగిన ఏకైక ఫోర్స్ ఏంటి అని అంటే నార్మల్ ఫోర్స్. నార్మల్ ఎలా యాక్ట్ అవుతుంది? పైకి యాక్ట్ అవుతుంది. ఎవడన్నా ఫీల్ అవ్వాలి, సార్ ఎలా సార్ నార్మల్ పైకి యాక్ట్ అవుతుంది, ఎలా సార్ గ్రౌండ్ పైకి అప్లై చేస్తుంది అంటే నువ్వు నుంచొని ఉన్నావు. నువ్వు నుంచొని ఉన్నప్పుడు నీ మీద నీకు గ్రౌండ్ ఎలా ఫోర్స్ అప్లై చేస్తున్నట్టు? పైకే కదా అప్లై చేస్తుంది. సరే, ఒక నిమిషం కిందకి అప్లై చేస్తుందని తీసుకో. M1 కిందకి అప్లై M1 మీద గ్రౌండ్ కిందకి నార్మల్ ఫోర్స్ అప్లై చేస్తుంది, వెయిట్ కూడా కిందకి. రెండు ఫోర్స్లు కిందకుంటే మరి ఆ బ్లాక్ కిందకి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళట్లేదు కదా. సో కామన్ సెన్స్ వాడు. ఎప్పుడైనా సరే నీకు డౌట్ వచ్చిందని అంటే, నీకు ఫోర్స్ పైకా కిందకా అని డౌట్ వచ్చినప్పుడు ఏదో ఒక డైరెక్షన్లో తీసుకొని కామన్ సెన్స్ వాడు. నేను M1 మీద నార్మల్ ఫోర్స్ కిందకని తీసుకుంటే దాని వెయిట్ కూడా కిందకు ఉంది, రెండు ఫోర్స్లు కిందకుంటే అది కిందకి వెళ్ళిపోవాలి కానీ వెళ్ళట్లేదు. సో నార్మల్ ఫోర్స్ బై గ్రౌండ్ పక్కా పైకే ఉండాలి. ఓకే, ఒక కాంటాక్ట్ అయిపోయింది. ఇంకా ఎన్ని కాంటాక్ట్లు ఉన్నాయి? ఇంకో కాంటాక్ట్ ఉంది. ఎవరితో? స్ట్రింగ్తో. స్ట్రింగ్ ఏం చేయమని చెప్పా? ఎటువైపు ఉంటే స్ట్రింగ్ ఉందో అక్కడికి వెళ్ళి నుంచో, దాన్ని పట్టుకొని లాగు. స్ట్రింగ్ ఎప్పుడు పుల్స్ ద బాడీ. సో ఈ స్ట్రింగ్ M1ని పుల్ చేస్తుంది. సో అప్పుడు టెన్షనల్ ఫోర్స్ నీకు ఏ డైరెక్షన్లో వస్తుంది? ఈ డైరెక్షన్లో వస్తుంది. నీకు అన్ని కాంటాక్ట్స్ అయిపోయాయా? అయిపోయాయి. ఏమని చెప్పా? కౌంట్ ద నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్. ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి? 2 కాంటాక్ట్స్ ఉన్నాయి. మరి నేను ఆ కాంటాక్ట్ ఫోర్సెస్ అన్నిటినీ గీసేసానా? 2 కాంటాక్ట్స్ని ఒక్కసారిగా తీసేసుకొని గీసానా? అయిపోయింది. లాస్ట్లో నువ్వు ఫినిషింగ్ టచ్ ఏమి ఇవ్వాలి? నువ్వు ఫినిషింగ్ టచ్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఏంటిది అది నాన్ కాంటాక్ట్ ఫోర్స్? వెయిట్ M1G. అంతే, అయిపోయింది ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఇదేనమ్మా ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళు. ఎంత కాంప్లికేటెడ్గా అన్నా ఉండని క్వశ్చన్. చెప్పా కదా, ఒక్కో క్వశ్చన్లో ఏమవుతుందంటే 4 కాంటాక్ట్స్ ఉంటాయి. ఎన్ని కాంటాక్ట్లు అన్నా ఉండని, ఒక్కో కాంటాక్ట్ ఒక్కోసారిగా తీసుకొని ఏం చేయాలి నువ్వు? ఆ కాంటాక్ట్ వల్ల ఎన్ని పాసిబుల్ ఫోర్సెస్ ఆ పాసిబుల్ ఫోర్సెస్ అన్నీ గీసాయి. ఫ్యూచర్లో నేను ఫ్రిక్షన్ తీసుకున్నప్పుడు గ్రౌండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా అప్లై చేసిద్ది. సో నువ్వు ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా గీయాలి. అంతే, ఇంకో అడిషనల్ ఫోర్స్ వచ్చింది. నార్మల్తో పాటు నీకు ఫ్రిక్షన్ కూడా వచ్చింది. ఓకే, అలా నీకు కాంటాక్ట్స్ అన్నీ తీసేసుకొని అలా అన్ని కాంటాక్ట్స్ ఫోర్సెస్ గీసేసిన తర్వాత లాస్ట్లో నువ్వు వెయిట్కి, అదే నాన్ కాంటాక్ట్ ఫోర్స్, అక్కడితో నీకు ఫ్రీ బాడీ డయాగ్రామ్ అయిపోతుంది. అంతే. నీకు ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయడం వస్తే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనేది చాలా తేలికమ్మా. ఓకే, మనం ముందుకెళ్దాం. మనకి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో మొత్తం 3 లాస్ ఉంటాయి. అందులో ప్రైమ్ పవర్, వెయిటింగ్ ఫర్ రేపటి కోసం సిరీస్,
అని టైప్ చేస్తున్నాడు. సో మనోడికి ఒకసారి రిప్లై ఇచ్చేద్దాం. ఈ క్లాస్ చేసే ముందు రేపటి కోసం ఏదైతే సిరీస్ అని నేను చెప్పానో అది వీడియో రికార్డ్ చేశా. రేపు మార్నింగ్ 6 o'clock అది ప్రీమియర్ అవుతుంది. నేను చెప్పానంటే ఖచ్చితంగా చేస్తా. కాకపోతే ఈ టైంలో నాకు జనరల్గా ఏమవుతుందంటే స్టూడియో ఉండేది కదా, ఏదైతే ఈ సెటప్ ఉందో ఈ స్టూడియో అవైలబిలిటీ అనేది కొంచెం బాగా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో 1 or 2 days అనమాట ఏమన్నా కొంచెం అటు ఇటు అవ్వచ్చు. అంటే జనరల్గా నేను మాట ఇచ్చా, సార్ మీరు మాట ఇచ్చారు మాట తప్పారని అన్నారు అనుకో, అసలు నేను జీర్ణించుకోలేను అనమాట. అందుకోసమే చెప్తున్నా, ఒక్కొక్కసారి ఒక 1 or 2 days మరి అటు ఇటు అవ్వచ్చు. నిన్న లైవ్ 5:30 to 7 చేయడానికి కారణం ఏంటనుకుంటున్నాం, స్టూడియో లేదు 7 తర్వాత. లక్కీగా ఈరోజు కూడా ఎంతో ఫైట్ చేస్తే నాకు 6 to 7:30 స్టూడియో టైమింగ్ దొరికింది. సో చాలా బిజీగా ఉన్నాయి అనమాట స్టూడియోస్. సో స్టూడియో దొరికిన ప్రతిసారి నేనైతే ఆ రికార్డింగ్స్ని మాత్రం కంపల్సరీ చేస్తా. వీక్కి 6 hours పెట్టాలన్నది నా ఎయిమ్. ఎందుకంటే నేను ఎల్ఎన్లో టీచ్ చేసేటప్పుడు కూడా నేను 6 hours పెట్టా. 6 hours చెప్తా ఆఫ్లైన్ స్టూడెంట్స్కి. 6 hours చెప్పి ఆ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయగలిగాను కాబట్టి ఆన్లైన్లో కూడా నేను 6 hours చెప్పగలిగానంటే నేను మీకు న్యాయం చేయగలను. సో ఎవ్రీడే మండే నుండి సాటర్డే వరకు 1 hour వీడియో అనేది ప్లే అవుతుంది మార్నింగ్. ఓకే, సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ని క్లియర్ కట్గా ఎలా గీయాలనే చెప్పాను, స్టెప్స్ కూడా ఇచ్చాను. ఆ స్టెప్స్ ఫాలో అవ్వండి అమ్మ. నెక్స్ట్ మనకి న్యూటన్స్ ఫస్ట్ లా అండ్ థర్డ్ లా అంత యూస్ఫుల్ ఉండదు. న్యూటన్ సెకండ్ లా యూస్ఫుల్. ఏంటనంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. ఇదమ్మా. అయితే మీకు తెలుసుకోవాల్సింది అండ్ తెలియాల్సింది ఏంటి అని అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అనేది మీకు స్కూల్లో చెప్తారు, కానీ యాక్చువల్గా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అనేది అన్నిసార్లు కరెక్ట్ కాదు. ఎందుకో చెప్తాను నేను. మొమెంటమ్ ఏంటి, మొమెంటమ్ని నువ్వు ఎమ్ ఇంటూ వి అని రాయొచ్చు. సో నువ్వు ఇక్కడ డిఫరెన్షియేట్ చేయాల్సింది ఏంటి, 2 quantities, మాస్ని వెలాసిటీని రెండింటిని డిఫరెన్షియేట్ చేయాలి. నీకు డిఫరెన్షియేషన్ ప్రొడక్ట్ రూల్ తెలుసు కదా. ప్రొడక్ట్ రూల్ ఏంటి, నువ్వు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని జీ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయాలి అని అంటే అవి రెండు మల్టిప్లై అయ్యి ఉంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయి, జీ ఆఫ్ ఎక్స్ని యాస్టీస్గా ఉంచు. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని యాస్టీస్గా ఉంచి జీ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేసి రెండింటిని యాడ్ చేయి. ఆర్ మీకు స్కూల్లో ఏం చెప్తారంటే యూవీ రూల్ అని అంటారు, డియూ ఇంటూ వి ప్లస్ యూ ఇంటూ డివి అంటారు. సో అదే రాయాలమ్మా. ఇప్పుడు ఎమ్ ఇంటూ విలో ఫస్ట్ నువ్వు ఎమ్ని డిఫరెన్షియేట్ చేయి, వీని యాజ్ ఇట్ ఈజ్ ఉంచు. ఇక్కడ ఎమ్ని ఎమ్ని బయటికి తీసుకొచ్చి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, వీని డిఫరెన్షియేట్ చేయాలి. ఇదమ్మా యాక్చువల్గా ఫోర్సు. అయితే మనం జనరల్గా డీల్ చేసేటప్పుడు మనం తీసుకున్న బాడీ యొక్క మాస్ కాన్స్టెంట్ ఉంటుంది. సో నీకు మాస్ కాన్స్టెంట్ ఉందనుకో, అప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ మాస్ ఏంటమ్మా, 0 కదా. డిఫరెన్షియేషన్ ఆఫ్ మాస్ 0 కదా. ఓకే, అప్పుడు నీకు ఫోర్స్ ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ నీకు 0 అయిపోతుంది, ఎమ్ ఇంటూ డివి బై డిటి వస్తుంది. డివి బై డిటి ఏంటి, యాక్సలరేషన్. సో ఫోర్స్ అనేది ఈక్వల్ టు మాస్ టైమ్స్ యాక్సలరేషన్ అనేది ఎప్పుడు వ్యాలిడ్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఏ అనేది ఎప్పుడు వ్యాలిడ్, నువ్వు ఏదైతే బాడీ గురించి మాట్లాడుతున్నావో ఆ బాడీ యొక్క మాస్ కాన్స్టెంట్ ఉండాలి, చేంజ్ అవ్వకూడదు. అప్పుడు ఓకే. మరి మనం ఏదైతే ఫోర్స్ మాట్లాడుతున్నామో ఆ ఫోర్స్కి ఒక ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఉండొచ్చు, వై కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఉండొచ్చు, జెడ్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఉండొచ్చు. అప్పుడు నీకు యాక్సలరేషన్లో కూడా ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సలరేషన్ ఉంటుంది, వై కాంపోనెంట్ ఆఫ్ యాక్సలరేషన్ ఉంటుంది, జెడ్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సలరేషన్ కూడా ఉంటుంది. నువ్వు ఈ రెండింటిని కంపేర్ చేస్తే, ఇదిగో ఐ క్యాప్ని కంపేర్ చేస్తే ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏఎక్స్, ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు ఎంఏవై, ఎఫ్జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏజెడ్. ఏంటి సార్ దాని అర్థం అని అంటే, ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్న ఫోర్స్ నీకు ఎక్స్ డైరెక్షన్లోనే యాక్సలరేషన్ ఇస్తుంది.
వై డైరెక్షన్లో యాక్ట్ అవుతున్న ఫోర్సు నీకు వై డైరెక్షన్లోనే యాక్సలరేషన్ ఇస్తుంది. జెడ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్న ఫోర్స్ నీకు జెడ్ డైరెక్షన్లోనే యాక్సలరేషన్ ఇస్తుంది. ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్న ఫోర్స్ వైని జెడ్ని డిస్టర్బ్ చేయలేదు. వై డైరెక్షన్లో యాక్ట్ అవుతున్న ఫోర్స్ ఎక్స్ జెడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. జెడ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్న ఫోర్స్ ఎక్స్ వైని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అంతే. నువ్వు ఒక బాడీ ఎక్స్ డైరెక్షన్లో యాక్సలరేట్ అవ్వట్లేదు అనుకున్నావు అనుకో, ఆర్ నువ్వు గమనించావు ఒక బాడీ ఉంది, ఆ బాడీ ఎక్స్ డైరెక్షన్లో అసలు యాక్సలరేట్ అవ్వట్లా అంటే ఆ డైరెక్షన్లో ఫోర్స్ లేదు. అంతే, సింపుల్. సార్ సెకండ్ మాస్ని కూడా రిలేటివ్గా గీయండి సార్. అర్థం కాలనే హాంత్, ఏ సెకండ్ మాసో. ఓకే, ఏంటి ఈక్విలిబ్రియం? ఇక్కడ ఒక కామన్ మిస్కాన్సెప్షన్ కూడా ఉండేది, అది కూడా నేను ముందే చెప్పేస్తాను. ఈక్విలిబ్రియం అని అంటే నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ జీరో అవ్వాలమ్మా. కండిషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఏంట్రా బాబు అని అంటే నెట్ ఫోర్స్ జీరో అవ్వాలి. ఎందుకో తెలీదు జనరల్గా ఈక్విలిబ్రియం అని అన్నారంటే బాడీ రెస్ట్లో ఉండాలని ఫీల్ అవుతారు. తప్పు. నెట్ ఫోర్స్ జీరో అయితే చాలు, అది ఈక్విలిబ్రియంలో ఉన్నట్టే. ఎందుకంటున్నాను అని అంటే ఇందులో కూడా 2 టైప్స్ ఆఫ్ ఈక్విలిబ్రియంస్ ఉంటాయమ్మా. స్టాటిక్ ఈక్విలిబ్రియం అంటే ఒక బాడీ రెస్ట్లో ఉంటుంది అండ్ దాని మీద నెట్ ఫోర్స్ కూడా జీరోనే. అప్పుడు మనం ఆ బాడీ స్టాటిక్ ఈక్విలిబ్రియంలో ఉందని చెప్పుకుంటాం. ఇంకోటి డైనమిక్ ఈక్విలిబ్రియం అమ్మ. అంటే బాడీ మూవ్ అవుతూ ఉంటుంది బట్ దాని మీద ఫోర్స్ జీరో. నెట్ ఫోర్స్ జీరో అయితే ఆబ్వియస్గా యాక్సలరేషన్ కూడా జీరో కదా. అప్పుడు నీకు వెలాసిటీ ఏమవుతుంది? కాన్స్టెంట్ కదా. సో నువ్వు ఏదైనా బాడీ కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతూ చూస్తున్నావు అని అంటే అది కూడా ఈక్విలిబ్రియంలో ఉన్నట్టే. కానీ ఆ ఈక్విలిబ్రియంని మనం డైనమిక్ ఈక్విలిబ్రియం అని అంటాం. సో నేను ఎందుకు ఇది చెప్పాను అని అంటే జనరల్గా ఒక కామన్ మిస్కాన్సెప్షన్ స్టూడెంట్స్లో ఏమొస్తుంది అని అంటే ఈక్విలిబ్రియం అని అంటే బాడీ రెస్ట్లో ఉండాలి అని అనుకుంటారు. అవసరంలా. ఎప్పుడైతే బాడీ మీద జీరో ఫోర్స్ యాక్ట్ అవుతుందో ఆ బాడీ ఈక్విలిబ్రియంలో ఉన్నట్టే. నేహాంత్, అది నువ్వు ట్రై చేయొచ్చమ్మా. ఇంకా అలా ప్రతిదీ చెప్పుకుంటూ వెళ్తా ఉంటే మనం 99 డేస్లో సిలబస్ కంప్లీట్ చేయలేం. కొంచెం ట్రై చేయి, నీకు వచ్చేసిద్ది. ఓకే, ఇప్పుడు చెప్పిన దాని మీద క్వశ్చన్ చూడు. ఇక్కడ నీకు ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నాయనంటే ఓఏ అనేది ఒక స్ట్రింగ్, ఓబి అనేది ఒక స్ట్రింగ్. ఇదిగో ఏ బాక్స్ ఆఫ్ వెయిట్, డైరెక్ట్గా వెయిట్ ఇచ్చేసాడు మాస్ ఇవ్వాల. A box of weight 10√3 Newton is held in equilibrium with the help of 2 strings OA and OB in figure 1. The string OA is horizontal. Find the tensions in both the strings. ఇదిగో డయాగ్రామ్లో స్ట్రింగ్ OB ఎలా ఉందో ఇచ్చేసాడు. It is making an angle of 60 degrees. ఓకే, సో నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయాలని చూస్తానమ్మా. ఇదిగో ఇది వాళ్ళు మాట్లాడుతున్న బాక్స్. ఆ బాక్స్కి ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయంటే 2 కాంటాక్ట్లు ఉన్నాయి. ఒక కాంటాక్ట్ ఏమో ఓఏ స్ట్రింగ్తో, ఇంకో కాంటాక్ట్ ఏమో ఓబీ స్ట్రింగ్తో. అవునా? ఓఏ స్ట్రింగ్ ఏం చేయాలి? ఒక బాడీని పుల్ చేయాలి. స్ట్రింగ్ ఎప్పుడు పుల్ చేయాలి. అప్పుడు టెన్షన్ ఇన్ ఓఏ స్ట్రింగ్ నేను ఇలా రాయొచ్చుగా. ఆ స్ట్రింగ్ ఈ బాక్స్ని పుల్ చేస్తుంది. ఇప్పుడు మనం బీ గార్డ్ గురించి మాట్లాడదాం. ఓబీ. సరే, ఓబీ పొజిషన్లోకి వెళ్దాం. ఈ ఓబీ స్ట్రింగ్ కూడా దీన్ని ఏం చేయాలి? పుల్ చేయాలి. పుష్ చేయలేదు. ఇట్ కెన్ ఓన్లీ పుల్. అంటే డైరెక్షన్ ఆఫ్ టీబీ ఎలా ఉండిద్ది? ఇలా ఉంటుంది. కాంటాక్ట్ ఫోర్స్లు అన్నీ అయిపోయినాయా? అయిపోయినాయి కదా. 2 కాంటాక్ట్లు ఓఏ స్ట్రింగ్తో, ఓబీ స్ట్రింగ్తో 2 కాంటాక్ట్లు అయిపోయినాయి. మరి అయిపోయినప్పుడు మన లాస్ట్గా గీయాల్సింది ఏంటి? వెయిట్. ఎంతరా వెయిట్?
వెయిట్ 10√3 అని చెప్పి వాళ్ళే ఇచ్చారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రాబ్లం మనకి ఉన్న 3 ఫోర్స్లు 3 డిఫరెంట్ డైరెక్షన్స్లో యాక్ట్ అవుతున్నాయి. ఉన్న 3 ఫోర్స్లు ఉన్న 3 ఫోర్స్లు 3 డిఫరెంట్ డైరెక్షన్స్లో యాక్ట్ అవుతున్నాయి. అండ్ ఆ బాడీ ఈక్విలిబ్రియంలో ఉంది. అప్పుడు నెట్ ఫోర్స్ ఏమవ్వాలి? బాడీ ఈక్విలిబ్రియం ఉంది కదలట్లా, అంటే నెట్ ఫోర్స్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. నీకు ర్యాండమ్ డైరెక్షన్స్లో ఉన్నప్పుడు వాటన్నిటిని 2 పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లోకి తీసుకోమ్మా. అప్పుడు ఒకదాన్ని నువ్వు ఎక్స్ యాక్సిస్, ఒకదాన్ని నువ్వు వై యాక్సిస్ అని తీసుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే, ఇది నా ఎక్స్ యాక్సిస్ అని తీసుకుంటా, ఇది నా వై యాక్సిస్ అని తీసుకుంటా. ఒకవేళ బాడీ కానీ రెస్ట్లో ఉందనుకో, ఫోర్స్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ 0 అవ్వాలి, ఫోర్స్ ఇన్ వై డైరెక్షన్ 0 అవ్వాలి. అయితే ఇదిగో ఈ టీబీ గాడే కొంచెం వియర్డ్గా ఉన్నాడు. ఎంతరా ఈ యాంగిల్ అని అంటే 30 degrees. ఎలా తెలుసు? ఇదిగో డయాగ్రామ్ చూడు ఒకసారి. మనోడు ఇది 60 అన్నాడు, ఇదేమో 90. నాకు అది తెలుసు, ఎందుకంటే ఇది హారిజాంటల్, ఇది వర్టికల్. హారిజాంటల్కి వర్టికల్కి యాంగిల్ 90 ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఈ యాంగిల్ ఎంత ఉండాలి అని అంటే 30 degrees ఉండాలి, ఎందుకంటే సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180 ఉండాలి కాబట్టి. వీ కెన్ యూజ్ లామిస్ థియరమ్ ఆల్సో. వీ కెన్ యూజ్ లామిస్ థియరమ్. గుడ్ బాను. లామిస్ థియరమ్ అనేది నీకు టైం సేవ్ చేస్తుంది. బట్ ఇలా కూడా చేయొచ్చు. మెజారిటీ ఆఫ్ టైమ్స్ మనం ఇలాగే చేస్తామమ్మా. బాను, లామిస్ థియరమ్ అనేది నువ్వు ఎప్పుడు వాడగలవు అంటే ఓన్లీ 3 ఫోర్సెస్ ఉన్నప్పుడే వాడగలవు. ఇక్కడ 3 ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి నువ్వు వాడగలిగావు. అదే 4 ఫోర్సెస్ అయితే ఇప్పుడు నేను చెప్పే మెథడే చేయాలి, ఇంకా ఆప్షన్ లేదు నీకు. అందుకోసం నేను డైరెక్ట్గా ఇదే చెప్తున్నా. ఓకే, టీబీని నువ్వు కాంపోనెంట్స్లోకి రిజాల్వ్ చేయమ్మా. ఎంత అంటే టీబీ కాస్ 30 కదా, ఇదేమో టీబీ కాస్ 30. ఇదిగో ఈ డైరెక్షన్లో ఎంత ఉండిద్ది అని అంటే టీబీ సైన్ 30. సో నేను ఎప్పుడైతే టీబీని రిజాల్వ్ చేశానో ఇంకా నేను టీబీని ఉంచను, తీసేస్తా. ఎందుకంటే టీబీ బదులే ఈ రెండింటిని రాశాను నేను, ఇంకా టీబీ ఉండదు. టీబీ ఫోర్స్ ఏదైతే ఉండిందో దాన్నే నేను 2 కాంపోనెంట్స్ కింద రాశాను. సో ఇంక నేను దాన్ని ఉంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పు. అయ్యో, నెట్ ఫోర్స్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఎంత? 0. ఎందుకు? అది కదలట్లా. అప్పుడు టీబీ సైన్ 30 షుడ్ క్యాన్సిల్ అవుట్ టీఏ కదా. టీబీ సైన్ 30 ఎంత? టీబీ సైన్ 30 అంటే 1/2 షుడ్ క్యాన్సిల్ అవుట్ టీఏ. సో దీనిలోండి నేను టీబీ ఈజ్ ఈక్వల్ టు 2TA అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ నెట్ ఫోర్స్ ఇన్ వై డైరెక్షన్ ఎంత? నెట్ ఫోర్స్ ఇన్ వై డైరెక్షన్ కూడా 0నే, ఎందుకంటే అది కదలట్లా. అంటే టీబీ కాస్ 30 షుడ్ క్యాన్సిల్ అవుట్. టీబీ కాస్ 30 షుడ్ క్యాన్సిల్ అవుట్ 10√3. అయితే టీబీ కాస్ 30 ఎంత? √3/2 ఈజ్ 10√3. ఈ √3 క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ టీబీ ఎంత? 20. ఆ టీబీని తీసుకెళ్ళి నువ్వు ఇక్కడ పెట్టు. 20 ఈజ్ ఈక్వల్ టు 2TA. అప్పుడు టీఏ ఎంత? 10. సో వచ్చేసిందిగా. నెక్స్ట్ ఇది ఒక ఫేమస్ క్వశ్చన్ అమ్మా, చాలా కోచింగ్ మెటీరియల్స్లో ఉండిద్ది. ఇది ఒక ఫేమస్ క్వశ్చన్, చాలా కోచింగ్ మెటీరియల్స్లో ఉండిద్ది. ఏమైంది దేవా? నా ఊపిరి ఎక్కువ వినపడుతుందా? ఇది చైన్ అమ్మా. ఏమడిగాడంటే చైన్ ఆఫ్ మాస్ స్మాల్ m ఈజ్ హ్యాంగింగ్ యాజ్ షోన్. ఫైన్ టెన్షన్ ఎట్ పాయింట్ C. ఇదిగో ఆ పాయింట్ C అనేది ఒక మిడ్ పాయింట్ అమ్మా. ఓకే, వెరీ గుడ్ నేహాంత్. సో ఇందులోనే నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయడానికి ట్రై చేస్తా, లేదా ఎందుకులే గీసేద్దాం సపరేట్గా. ఇదిగో ఇది చైన్.
ఈ చైన్ని నేను ఒక బాడీ కింద తీసుకుంటే ఆ చైన్కి ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి? ఆ చైన్కి ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి? ఇట్ ఈస్ మేకింగ్ కాంటాక్ట్ విత్ ఏ అండ్ ఇట్ ఈస్ మేకింగ్ కాంటాక్ట్ విత్ బి. 2 కాంటాక్ట్స్. ఆ 2 కాంటాక్ట్ ఫోర్సెస్ని నేను గీయాలి కదా. సో నీకు ఏ ఏం చేస్తుంది? ఏ విల్ పుల్ ఇట్. బి ఏం చేస్తుంది? బి కూడా పుల్ చేస్తుంది. అప్పుడు ఇదిగో ఏలాగా ఫోర్స్ అప్లై చేస్తుంది, ఫోర్స్ బై ఏ. బి కూడా ఫోర్స్ అప్లై చేస్తుంది. అండ్ దీని మీద ఇంకా ఓన్లీ కాంటాక్ట్స్ ఏ అండ్ బి అయిపోయాయి. ఇంక మనం తీసుకోవాల్సింది ఏంటి? నాన్ కాంటాక్ట్. ఏంట్రా నాన్ కాంటాక్ట్ అని అంటే ఇట్స్ ఓన్ వెయిట్. ఎంతరా బాబు అది అని అంటే ఎంజీ. వీళ్ళు ఈ యాంగిల్ ఎంత ఇచ్చారు? థీటా ఇచ్చారు. అప్పుడు ఈ యాంగిల్ ఎంత? థీటా. ఈ యాంగిల్ కూడా థీటా ఇచ్చారు. అప్పుడు ఈ యాంగిల్ ఎంత? థీటా. నువ్వు ఎఫ్ఏని ఎఫ్బిని రిజాల్వ్ చేయి. రిజాల్వ్ ఇట్ అలాంగ్ హారిజాంటల్ అండ్ వర్టికల్. అప్పుడు నాకు ఈ డైరెక్షన్లో ఎఫ్ఏ కాస్ థీటా ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఎఫ్ఏ సైన్ థీటా ఉంటుంది. సేమ్ ఈ డైరెక్షన్లో నాకు ఎఫ్బి కాస్ థీటా ఉంటుంది, ఈ డైరెక్షన్లో నాకు ఎఫ్బి సైన్ థీటా ఉంటుంది. ఆ చైన్ ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి నెట్ ఫోర్స్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఎంత అవ్వాలి? 0 అవ్వాలి. అంటే ఎఫ్ఏ కాస్ థీటా షుడ్ క్యాన్సిల్ అవుట్ ఎఫ్బి కాస్ థీటా. ఈ రెండే హారిజాంటల్ ఫోర్సెస్. ఎఫ్ఏ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి కాస్ థీటా. ఇక్కడ నుండి మనకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా. ఏంటనంటే ఏను బీను రెండు సేమ్ ఫోర్స్ అప్లై చేస్తాయి. ఏ అండ్ బి విల్ అప్లై సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్. ఓకే. అండ్ ఆ చైన్ వర్టికల్ డైరెక్షన్లో కూడా మూవ్ అవ్వట్లేదు కాబట్టి నెట్ ఫోర్స్ ఇన్ వై డైరెక్షన్ 0 అవ్వాలి. అంటే ఎఫ్ఏ సైన్ థీటా ప్లస్ ఎఫ్బి సైన్ థీటా షుడ్ బ్యాలెన్స్ అవుట్ ఎంజీ. రాద్దాం. ఎఫ్ఏ సైన్ థీటా ప్లస్ ఎఫ్బి సైన్ థీటా షుడ్ బ్యాలెన్స్ అవుట్ ఎంజీ. మనకు తెలుసు కదా ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి అని. సో ఎఫ్బిని ఎఫ్ఏ అని పెట్టేస్తా. అప్పుడు ఏమవుతుంది? 2FA సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. ఇక్కడ నుండి నాకు ఎఫ్ఏ ఎంత వస్తుంది అంటే mg/2 సైన్ థీటా వస్తుంది. ఎఫ్ఏ ఎంత అప్లై చేస్తున్నాడంటే mg/2 సైన్ థీటా. ఎఫ్బి ఎంత అప్లై చేస్తున్నాడంటే అది కూడా mg/2 సైన్ థీటా. ఓకే. వాడు అడిగింది అది కాదమ్మా, వాడు అడిగింది ఇక్కడ. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ సెక్షన్ ఆఫ్ ద రోప్ వరకే తీసుకో, దాన్నే డ్రా చేద్దాం. నువ్వు ఈ సెక్షన్ ఆఫ్ రోప్ తీసుకున్నావు అనుకో, ఆ సెక్షన్ ఆఫ్ రోప్ ఎన్నిటితో కాంటాక్ట్ అయ్యి ఉంది? ఏతో కాంటాక్ట్ అయ్యి ఉంది, అదర్ హాఫ్ ఆఫ్ ద చైన్తో కాంటాక్ట్ అయ్యి ఉంది. అంటే 2 కాంటాక్ట్లు ఉన్నాయి. ఫస్ట్ కాంటాక్ట్ ఎఫ్ఏ ఫోర్స్ అప్లై చేస్తుంది, ఈ యాంగిల్ థీటా. సో ఈ యాంగిల్ కూడా థీటా. నెక్స్ట్ ఎవడరా? ఇదిగో ఈ సెకండ్ గార్డ్. అది ఆ నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది ఎలా కాంటాక్ట్ అయ్యిందంటే ఆల్మోస్ట్ నీకు హారిజాంటల్గా కాంటాక్ట్ అయింది. సో ఆ లింక్ గార్డ్ ఎలా చేయాలి అని అంటే అది పుల్ చేయాలి. పుల్ చేసినప్పుడు అది హారిజాంటల్గా ఉంది కదా, సో హారిజాంటల్గానే పుల్ చేసిద్ది. అక్కడ టెన్షన్ని నేను టీ తీసుకుంటా. హాఫ్ ఆఫ్ ద రింగ్ కదా, అది హాఫ్ ఆఫ్ ద చైన్ కదా, అంటే దీని వెయిట్ ఎంత అంటే m/2 × g. ఇది ఎక్కడికన్నా వెళ్తుందా? లేదుగా. అంటే నెట్ ఫోర్స్ 0 అవ్వాలిగా. నెట్ ఫోర్స్ 0 ఎన్ని డైరెక్షన్స్లో అవ్వాలి? ఎన్ని పాసిబుల్ డైరెక్షన్స్ ఉంటే అన్ని పాసిబుల్ డైరెక్షన్స్. అయితే ఇది ఏంట్రా అని అంటే ఇది ఎఫ్ఏ కాస్ థీటా. ఇది ఏంట్రా అని అంటే ఇది ఎఫ్ఏ సైన్ థీటా. నెట్ ఫోర్స్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఏంటి? 0 అవ్వాలి. అంటే ఈ టెన్షనల్ ఫోర్స్ని ఈ ఎఫ్ఏ కాస్ థీటా క్యాన్సిల్ చేసేయాలి.
సో T ఈజ్ ఈక్వల్ టు FA కాస్ తీటా. మనకి FA తెలుసా? తెలుసు. పెట్టేస్తే నీకేమొస్తుంది? mg/2 sin తీటా ఇంటూ కాస్ తీటా వస్తుంది. అంటే mg cot θ/2. అది ఆన్సర్. ఇది కొంచెం లెంతీ క్వశ్చన్ బట్ గుడ్. ఎంసెట్ లెవెల్లోనేమో నీకు డైరెక్ట్గా FA FBలు అడుగుతారమ్మా. మెయిన్స్కి వచ్చేసరికి నీకు ఇదిగో టెన్షన్, ఇక్కడ టెన్షన్ అడుగుతారమ్మా. స్లైట్ ఎక్స్టెన్షన్ అంతే. ఇది ఒక మంచి క్వశ్చన్. నెక్స్ట్ JEE Mains 2023. 3 forces ఒకసారి క్వశ్చన్ చదవండి. చార్ట్ చూస్తున్నా ఒకసారి. ఇఫ్ దెర్ ఆర్ 2 different angles then what will happen? 2 different angles అయితే ఫోర్సులు కూడా డిఫరెంట్ అవుతాయి అమ్మా, అంతే. శివశంకర్ యాంగిల్స్ డిఫరెంట్ ఉంటే ఫోర్సులు కూడా డిఫరెంట్ అవుతాయి, అంతే, ఏం లేదు. బ్రో చిన్న సజెషన్ నాది @అన్వేష్. వద్దు బ్రో, క్లాస్ విను, ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. హేమంత్ చాలా సిన్సియర్ స్టూడెంట్ అమ్మా. నేను చాట్లో అప్పుడప్పుడు గమనిస్తున్నా క్లాస్ చెప్పేటప్పుడు. పాపం వేరే వాళ్ళకి కూడా ఆన్సర్ చేస్తున్నాడు. అవసరం లేదు రాంబాబు, లామీస్ థీరం అవసరంలా. లామీస్ థీరంతో ఉండే అడ్వాంటేజ్లు ఉన్నాయి, డిసడ్వాంటేజ్లు ఉన్నాయి. లామీస్ థీరం వాడాలంటే 3 ఫోర్సులు ఉన్నప్పుడు వాడగలం, అందుకనే నేను కావాలని వాడలేదు. బాలాజీ సౌండ్ బాగానే వస్తుంది, నీ దగ్గరే ప్రాబ్లం. నాకు కనపడుతుంది సౌండ్ బార్ రెడ్ టచ్ అవుతుంది. కొంతమందికి నేను పీల్చుకునే ఊపిరి కూడా వినపడుతుంది. ఒక్కసారి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడమో లేకపోతే చూడమ్మా సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవడం ఏదో చూడొకసారి. యాంగిల్స్ డిఫరెంట్ ఉండడానికి పాసిబిలిటీ ఉందమ్మా. కాకపోతే అప్పుడు ఏంటంటే నీకు రెండింటికి ఇట్లా సమానంగా ఉండదు. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కొంచెం కిందకు ఉండడమే ఏదో అలా అవ్వాలి. అంటే సేమ్ లెవెల్లో కాంటాక్ట్ ఉండకుండా కొంచెం డిఫరెంట్ లెవెల్లో కాంటాక్ట్ ఉంటే యాంగిల్స్ డిఫరెంట్ ఉంటాయి. యాక్చువల్గా అడ్వాన్స్ లెవెల్లో నేను ఆ క్వశ్చన్స్ని డీల్ చేశాను. ఓకే, 3 forces F1 10 Newton, F2 8 Newton, F3 6 Newton are acting on a particle of mass 5 kg. The forces F2 and F3 are applied perpendicularly so that the particle remains at rest. దాని అర్థం ఏంట్రా బాబు అని అంటే, ఇదిగో నువ్వు పార్టికల్ తీసుకో, 8ని 6ని పర్పెండిక్యులర్గా యాక్ట్ చేశాను అన్నాడు. అప్పుడు దాని రిజల్టెంట్ ఎంత? రిజల్టెంట్ ఆఫ్ 8 and 6 నీకు ఫార్ములా తెలుసు కదా. ఒక 2 వెక్టర్స్ ఉన్నాయి అనుకో, ఇదిగో ఇది వెక్టర్ ఏ, ఇది వెక్టర్ బి. ఆ రెండింటి మధ్య యాంగిల్ నీకు 90 degrees ఉందనుకో, దాని రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అనంటే √a² + b² + 2ab cos θ కదా. ఏ ఎంత? 8², బి ఎంత? 6. సో 2 × 8 × 6 × cos 90. cos 90 ఎంత? 0. అప్పుడు నీకు రిజల్టెంట్ ఎంత? 10. సో 8, 6 నువ్వు పర్పెండిక్యులర్గా యాడ్ చేస్తే ఆ రిజల్టెంట్ ఫోర్స్ ఎంతరా బాబు అని అంటే అది 10. ఈ రెండిటి యొక్క రిజల్టెంట్ ఎంత అనంటే అది 10 Newton, గుర్తుపెట్టుకో. సో ఈ 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతుంటే ఈ పార్టికల్ ఈ డైరెక్షన్లో మూవ్ అయిపోవాలి. కానీ మనోడు ఏం చెప్పాడు ఇక్కడ, పార్టికల్ రిమైన్స్ ఎట్ రెస్ట్ అన్నాడు. అంటే ఏదైతే ఈ 10 Newton ఫోర్స్ ఉందో అది ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవ్వాలి. అప్పుడు 8, 6 యొక్క రిజల్టెంట్ 10 ఎలా ఉంది, ఆ F1 ఫోర్స్ ఏదైతే ఉందో ఆ 10 నేను ఎలా అప్లై చేస్తా, అప్పుడు నెట్ ఫోర్స్ ఎంత అంటే 0. అప్పుడు అది ఈక్విలిబ్రియంలో ఉండిద్దా? ఉండిద్ది. ఓకే, ఇఫ్ ద ఫోర్స్ F1 ఈజ్ రిమూవ్డ్, ఇదిగో ఈడు F1 వీడిని ఇప్పుడు రిమూవ్ చేసేస్తాడంట. ఈడు ఉండడం వల్ల నెట్ ఫోర్స్ 0 అయింది. ఈడు లేడనుకో నెట్ ఫోర్స్ ఏమవుతుంది? -10 అవుతుంది. అంటే 10 ఇది తీసుకున్నామంటే ఇది -10 కదా. సరే ఒక్క నిమిషం, అంతా కూడా ఆలోచించొద్దు. ఈ బ్లూ గాన్ని రాయొద్దు. నువ్వు అసలు ఆ బ్లూ గాన్ని గీయలేదనుకో
నీకు ఈ డైరెక్షన్లో 6 ఉంటుంది, ఈ డైరెక్షన్లో 8 ఉంటుంది. ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఎంత రానంటే 10. రిజల్టెంట్ ఎంత అనంటే 10. సో ఎప్పుడైతే నువ్వు ఈ 10ని తీసేసావో అప్పుడు నెట్ ఫోర్స్ 0 అవ్వదు, నెట్ ఫోర్స్ ఏమవుతుంది 10 అవుతుంది. అయితే అయిపోయింది. దెన్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద పార్టికల్. ఇప్పుడు నీకు నెట్ ఫోర్స్ తెలుసు కదా, నెట్ ఫోర్స్ ఎంత 8, 6. నెట్ ఫోర్స్ ఎంత అప్లై చేస్తున్నాయి రెండు కలిపానంటే 10 అప్లై చేస్తున్నాయి. మాస్ ఎంతరా, మాస్ 5 kg. సో నెట్ ఫోర్స్ నువ్వు మాస్ టైమ్స్ యాక్సలరేషన్ రాయొచ్చు. మాస్ ఎంత అంటే 5. సో 5 into a ఇది. సో అప్పుడు యాక్సలరేషన్ ఎంత అంటే 2. యాక్సలరేషన్ ఈజ్ 2. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయాల్సింది ఏంటో చెప్తాను నేను. వీళ్ళు హారిజాంటల్ టేబుల్ మీద దీన్ని పెడుతున్నట్టుగా తీసుకోవాలమ్మా. ఏదైతే మాస్ ఉందో ఆ మాస్ని, ఇదే మెయిన్స్తో ప్రాబ్లం, ఈ మాస్ని హారిజాంటల్ టేబుల్ మీద పెడుతున్నట్టుగా తీసుకోవాలమ్మా. అప్పుడు ఏమవుతుందంటే వెయిట్ ఏమో నీకు టేబుల్ లోపలికి యాక్ట్ అవుతుంది, నార్మల్ రియాక్షన్ పైకి ఉంటుంది. ఆ వెయిట్ నార్మల్ రియాక్షన్ క్యాన్సిల్ అయిపోతే ఆ ప్లేన్లో మూవ్ చేయడానికి మాత్రం ఈ ఫోర్సెస్ను వాడుతున్నారు. ఇదంతా ఒక టేబుల్ మీద ఉందని తీసుకో, అంతే. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మీరు చేసేయండి. ఈ క్వశ్చన్ మీరు చేయండి. 3 ఫోర్సెస్, ఇది ఒక్కటే యాంగిల్లో ఉంది, వై డైరెక్షన్లో ఎక్స్ డైరెక్షన్లో రిజాల్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ కొంచెం సిమిలర్. ఈ పీడిఎఫ్ నేను పోస్ట్ చేస్తాను గ్రూప్లో. ఇది మీరు హోంవర్క్ కింద తీసుకోండి. సేమ్. ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడితే ఇక్కడ as shown in the figure, a 70 kg garden roller is pushed with a force of 200 Newton at an angle of 30 degrees with the horizontal. The normal reaction on the roller. ఇదిగో ఇది రోలర్ అమ్మా. రోలర్కి ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి? ఒక కాంటాక్ట్ గ్రౌండ్తో ఉంది. ఆ గ్రౌండ్ ఏం చేసిద్ది? ఆ గ్రౌండ్ ఆబ్వియస్గా దీని మీద ఒక నార్మల్ రియాక్షన్ అప్లై చేస్తుంది పైకి. దానికి ఇంకో కాంటాక్ట్ కూడా ఉంది. ఎవరితో రా బాబు ఆ కాంటాక్ట్ అంటే అదిగో ఆ ఎఫ్ గార్డ్తో. ఆ ఎఫ్ గార్డ్ ఫోర్స్ ఎంత అనంటే 200 Newton. మనోడిది ఎంతరా బాబు యాంగిల్ అని అంటే హారిజాంటల్తో 30 degrees అంట. సో మనకి కాంటాక్ట్ ఫోర్సెస్ అయిపోయాయి. మనకి మిగిలింది ఏంటి? నాన్ కాంటాక్ట్ ఫోర్స్. నాన్ కాంటాక్ట్ ఫోర్స్ ఏంట్రా బాబు అంటే వెయిట్. వెయిట్ ఏంట్రా నాయన అని అంటే 70G. 70G అనేది నీకు వర్టికల్గా యాక్ట్ అవుతుంది. అదిగో ఆ 200 గాడు ఒక్కడే కొంచెం వియర్డ్గా ఉన్నాడు, యాంగిల్లో ఉన్నాడు. వాడిని రిజాల్వ్ చేసేద్దాం. అప్పుడు నాకు ఈ డైరెక్షన్లో 200 cos 30 ఉంటుంది, ఈ డైరెక్షన్లో 200 sin 30 ఉంటుంది. మనోడు రోలర్ని పుష్ చేసినప్పుడు రోలర్ ఎలా మూవ్ అయ్యిద్ది? రోలర్ హారిజాంటల్ ప్లేన్ మీద ఎలా మూవ్ అవుతుంది? ఇలా రొటేట్ అవ్వుకుంటూ హారిజాంటల్ ప్లేన్లో మూవ్ అవుతూ ఉంటుంది. అంటే వర్టికల్ డైరెక్షన్లో మూవ్ అవుతుందా? లేదు. వర్టికల్ డైరెక్షన్లో దానికి యాక్సలరేషన్ లేదు. అప్పుడు నెట్ ఫోర్స్ ఇన్ వర్టికల్ డైరెక్షన్ ఎంత అని అంటే 0. అప్పుడు నార్మల్ రియాక్షన్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ క్యాన్సిల్ అవుట్ 70G వెయిట్ అండ్ ఇట్ షుడ్ క్యాన్సిల్ అవుట్ 200 sin 30. సో అప్పుడు నార్మల్ ఎవడెవడిని క్యాన్సిల్ చేయాలంటే 70Gని క్యాన్సిల్ చేయాలి, 200 sin 30ని క్యాన్సిల్ చేయాలి. 70G నేను 10 తీసుకుంటా, అప్పుడు 700, 200 sin 30 అంటే అది 100. అప్పుడు ఎంతరా నాయన అని అంటే అది 800. ఓకే. నెక్స్ట్ ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్ అమ్మ. ఎప్పుడైనా కొంచెం మెయిన్స్ని డిఫికల్ట్గా ఇద్దాం అనుకున్నప్పుడు ఇలాంటి టాపిక్స్ని టచ్ చేస్తాడు. నీకు ఫోర్స్ ఏంటి నాన్న? ఫోర్స్ ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ కదా. సో అప్పుడు నేను చేంజ్ ఇన్ మొమెంటమ్ని F/dt అని రాయొచ్చు, గుర్తుపెట్టుకోండి. F ఈజ్ dp/dt, dpని F/dt రాయొచ్చు.
A ball of mass 0.15 kg hits the wall with initial speed of 12 meters per second and bounces back without changing the initial speed. అమ్మా ఇదిగో వాల్ ఇది ఎంత స్పీడ్తో వెళ్తుంది? 12 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది. బౌన్స్ బ్యాక్ ఎంత స్పీడ్తో అవుతుంది? 12 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో బౌన్స్ బ్యాక్ అవుతుంది. అయితే మనం ఇనీషియల్ మొమెంటం గురించి మాట్లాడుకుందాం. ఇనీషియల్ మొమెంటం అంటే ఏంటి? మొమెంటం అంటే ఏంటి? మాస్ టైమ్స్ వెలాసిటీ కదా. మాస్ ఎంత? 0.15. 0.15 ఇంటూ 12. క్యాలిక్యులేషన్ నేను చేయను ఎందుకంటే పుల్లీస్కి లేట్ అయిపోతుంది. ఇంటూ 12 ఐ క్యాప్, ఎందుకంటే ఇలా వెళ్తుంది. ఐఎమ్ టేకింగ్ దిస్ డైరెక్షన్ యాజ్ ఐ క్యాప్. ఫైనల్కి ఏమవుతుంది? ఫైనల్ వచ్చేసరికి 0.15 ఇంటూ 12 ఏంటి దాని డైరెక్షన్? మైనస్ ఐ క్యాప్. అప్పుడు నాకు చెప్పు చేంజ్ ఇన్ మొమెంటం ఎంత? చేంజ్ ఇన్ మొమెంటం ఎంత అంటే పీ ఫైనల్ మైనస్ పీ ఇనీషియల్. మీ కళ్ళ ముందలే పీ ఫైనల్ ఉంది, పీ ఇనీషియల్ ఉంది. దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టు. వాడు ఏమి అడుగుతున్నాడు? ఫోర్స్ 100 న్యూటన్ అన్నాడు. ఫోర్స్ 100 పెట్టే, అప్పుడు నీకు డీటీ టైం వచ్చేసిద్దిగా. ఆ టైమే వీళ్ళు అడుగుతున్నారు. ఫోర్స్ నువ్వు 100 పెట్టు, చేంజ్ ఇన్ మొమెంటం తీసుకెళ్ళి ఇక్కడ పెట్టు, నీకు ఇది తెలుసు, అప్పుడు నీకు టైం వచ్చేస్తుంది. సార్ ఎందుకు సార్ కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నారని అంటే మనకు టైం లేదమ్మా, నేను పుల్లీస్ కూడా చెప్పాలి. ఓకే, ఇది కూడా మీరు చేసేయచ్చు. సేమ్ కాన్సెప్ట్ మీదే సిమిలర్గా. ఇది కొంచెం డిఫికల్ట్, సో నేను ట్రై చేస్తాను. ఇది ఏంటనంటే మనకు ఒక రోప్ ఉందమ్మా. A monkey of mass 50 kg climbs on a rope which can withstand the tension T of 350 Newton. If monkey initially climbs down with an acceleration of 4 meter per second square and climbs up with an acceleration of 5 meter per second square, choose the correct option. Look. మంకీ బదులు నువ్వు ఉన్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హోల్డ్ చేస్తున్నావు, నువ్వు కొంచెం తక్కువ ఫోర్స్ అప్లై చేసావు అనుకో, నువ్వు స్లైడ్ డౌన్ అయిపోతావు. అది నువ్వు పట్టుకొని బలవంతంగా పైకి ఎక్కుతున్నావు అనుకో, నువ్వు అప్పుడు పైకి వెళ్తావు కదా. సో నువ్వు ఇక్కడ ఎమోషనల్ అవ్వకుండా బ్లైండ్గా నువ్వు ఒకటి గమనించాల్సింది ఏంట్రా బాబు అని అంటే, జస్ట్ కాంటాక్ట్ తీసుకో. మనిషి ఎవరితో కాంటాక్ట్లో ఉన్నాడు? రోప్తో కదా. రోప్ మొత్తాన్ని నువ్వు కాంటాక్ట్ ఫోర్స్ కింద తీసుకో. ఆ రోప్ అప్లై చేస్తున్న మొత్తం కాంటాక్ట్ ఫోర్స్ టీ అని తీసుకుందాం. ఆ టీ ఎలా యాక్ట్ అవుతుంది? ఇది కదా స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ ఎప్పుడూ ఒక బాడీని పుల్ చేయాలి. అంటే మనిషి మీద టోటల్ టీ ఏదైతే టెన్షనల్ ఫోర్స్ ఉందో అది టీ పైకి యాక్ట్ అవుతుంది అని అనుకుందాం. వాడి వెయిట్ అంటే ఆ మంకీ గాడి వెయిట్ 50g అనేది యాక్ట్ అవుతుంది. ఇదే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అయిపోయింది. మంకీ ఈజ్ మేకింగ్ కాంటాక్ట్ విత్ ద స్ట్రింగ్ ఆర్ రోప్, అది ఒక కాంటాక్ట్ ఫోర్స్. అండ్ మంకీ యొక్క వెయిట్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. అయిపోయింది, మనకు ఫ్రీ బాడీ డయాగ్రామ్ అయిపోయింది. అయితే మనం ఫస్ట్ కేసు గురించి మాట్లాడదాం. ఫస్ట్ కేసు ఏంటమ్మా? ఫస్ట్ కేసులో మంకీని కిందకి యాక్సిలరేట్ చేస్తున్నాడు 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే నెట్ ఫోర్స్ షుడ్ బి మాస్ టైమ్స్ యాక్సలరేషన్. ఏంటి ఆ నెట్ ఫోర్స్ అంటే నీకు 50g కిందకి యాక్ట్ అవుతుంది కదా. సో 50g మైనస్ టీ ఈజ్ ద నెట్ ఫోర్స్. మనోడు మంకీ యొక్క మాస్ ఎంత? 50. ఎంత యాక్సలరేషన్ డౌన్? 4. అప్పుడు నాకు 500 మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు 200. అప్పుడు టెన్షనల్ ఫోర్స్ అనేది 300 న్యూటన్. ఆ రోప్ ఆ 300 న్యూటన్ని విత్ స్టాండ్ చేసుకోగలదా? జషు
నీకు న్యూక్లియర్లో డౌట్స్ ఉంటే ఆ కామెంట్ సెక్షన్లో పెట్టమ్మా, నేను కామెంట్స్ చూస్తాను. కామెంట్ సెక్షన్లో పెట్టు. బెటర్. ఇంకో సజెషన్ అమ్మా అందరికీ, నెంబర్ ఆఫ్ వీడియోస్ పెరిగిపోతున్నాయి కదా, నువ్వు వెళ్ళి ఫస్ట్ వీడియోలో కామెంట్ చేసావు అనుకో, నేను ఫస్ట్ వీడియో చూడడం కష్టం. ఏదైతే రీసెంట్ వీడియో ఉండిద్దో ఆ రీసెంట్ వీడియో కింద కామెంట్స్ పెట్టండి. పాతదైనా పర్లా, పాత చాప్టర్ సంబంధించిన పర్లా, మీ పర్సనల్ డౌట్స్ అయినా పర్లా, ఏదైనా పర్లా, నేను హ్యాండిల్ చేస్తా. అరే యూజ్ అవుతుందిరా నాయన, ఎంసెట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే, 300 కాబట్టి ఆ రోప్ బ్రేక్ అవ్వదు. ఓకే, బ్రేక్ అవ్వనప్పుడు నీకు ప్రాబ్లం లేదు. టెన్షన్ ఈజ్ 300 Newton వైల్ గోయింగ్ డౌన్ అంటే ఇది తప్పు. రోప్ విల్ బ్రేక్ వైల్ క్లైంబింగ్ అప్, రోప్ విల్ బ్రేక్ వైల్ గోయింగ్ డౌన్ కాదమ్మా, రోప్ విల్ నాట్ బ్రేక్ వైల్ గోయింగ్ డౌన్. ఎందుకంటే కిందకి వెళ్ళేటప్పుడు దాని టెన్షనల్ ఫోర్స్ ఎంత? 300. రోప్ 350 వరకు విత్స్టాండ్ చేయగలదు. ఓకే, ఇప్పుడు సెకండ్ కేసుకి వెళ్దాం. ఏంట్రా సెకండ్ కేసు అంటే, మనోడంట మనకి పైకి 5 m/s² యాక్సలరేషన్తో వెళ్ళాలంట. మనోడు పైకి యాక్సలరేట్ అవ్వాలంటే ఇప్పుడు ఎవడు డామినేటింగ్? టెన్షన్ డామినేటింగ్ ఉండాలి, అప్పుడే కదా నెట్ ఫోర్స్ పైకి ఉండిద్ది. సో అగైన్ సేమ్ స్టోరీ, నెట్ ఫోర్స్ ఈజ్ మాస్ టైమ్స్ యాక్సలరేషన్. టెన్షనల్ ఫోర్స్ అనేది డామినేటింగ్ అయితేనే మనోడు పైకి యాక్సలరేట్ అవ్వగలడు. అంటే T - 50g షుడ్ బి ఈక్వల్ టు మాస్ 50, యాక్సలరేషన్ ఎంత? 5. అప్పుడు టెన్షన్ రిక్వైర్డ్ ఎంత? 750 టెన్షన్ కావాలి మనకి పైకి క్లైమ్ చేయాలంటే. కానీ అంత ఇవ్వగలదా ఈ రోప్? ఇవ్వలేదు. సో ఎప్పుడైతే మనోడు 5తో పైకి వెళ్దామని ట్రై చేస్తాడో, ఎప్పుడైతే ద మూమెంట్ హీ ట్రైస్, రోప్ బ్రేక్ అయిపోయి కింద పడిపోద్ది. సో ఏంట్రా ఆన్సర్? రోప్ విల్ బ్రేక్ వైల్ క్లైంబింగ్ అప్వర్డ్స్. రేపటి నుండి రేపటి కోసం స్టార్ట్ అవుతుందమ్మా, రేపటి నుంచి రేపటి కోసం స్టార్ట్ అవుతుంది. ఓకే, పులి ప్రాబ్లం ఈరోజు థియరీ చెప్తా. ఏవైతే క్వశ్చన్స్ ఎండ్లో ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నీ రేపు చేస్తా. రేపు పుల్లి మీద ఉన్న ప్రాబ్లమ్స్ ప్లస్ కన్స్ట్రెయింట్ మోషన్ చేస్తా. ఓకే, ఫస్ట్ పుల్లి చెప్పని ఏంటనంటే, ఏఆర్ ఆర్ట్స్ నేను ఐసిఎస్సి క్లాసెస్ చేయలేనమ్మా, సారీ. ఎందుకంటే నేను ఒక్క మనిషి అన్నీ కవర్ చేయాలంటే అవ్వదు. నేను ఇప్పుడు 11th కవర్ చేస్తున్నా, 12th వాళ్ళ కోసం చేస్తున్నా. సో ఏమనుకోవద్దు, మనకి ఇది ఉందమ్మా వేదాంతు మనబడి, అందులో వేరే సార్ ఉన్నారు. సో వేదాంతు మనబడి సబ్స్క్రైబ్ చేసుకో, అందులో నీకు 8th, 9th, 10th క్లాసెస్ వరకు జరుగుతాయి అనుకుంటా. ఎస్. సో నేను కరెక్ట్ పర్సన్ కాదమ్మా. చేద్దామని చెప్పి నేను అబద్ధం చెప్పలేను, నేను అసలు అబద్ధం చెప్పలేను. ఏముంది సింపుల్గా సార్ ఐసిఐసి క్లాసెస్ అని అంటే చేద్దామమ్మా చేద్దాం అని అనొచ్చు కదా. సార్ వాట్ ఈజ్ పుల్లియా? అరే జషు చంపేస్తా నిన్ను. వాట్ ఈజ్ పుల్లి ఏంట్రా క్వశ్చన్? పుల్లి ఎప్పుడు చూడాలా నువ్వు? పుల్లి ఎప్పుడు చూడలేదా? వై నాట్ ఆప్షన్ ఏ? అమ్మా నీకు 750 కదా వస్తుంది భాను. అరే ఇది మాస్ రా నేహాంత్, ఏం అడుగుతున్నావు? ఇది మాస్. నీకు వెయిట్ అంటే మాస్ టైమ్స్ జీ కదా, ఎంజీ కదా. మాస్ ఏమో 50 × G, అది నేను రాసింది. రేపటి కోసం రేపటి మార్నింగ్ నుండి అది తెలియపోవడం ఏంటి నేహాంత్ నీకు? అడు 50 kg అని ఇచ్చాడు, మనమేమో వెయిట్ రాయాలి అంటే M × G రాయాలి. M ఏమో 50 × G. అభి ఇన్ని రోజులు ఆఫ్లైన్లో చెప్పే కొంచెం డిఫరెంట్గా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఎక్కువ మందికి హెల్ప్ చేయాలని చెప్పి ఆన్లైన్కి వచ్చానమ్మా. నువ్వు మళ్ళీ ఆఫ్లైన్కి వచ్చామంటే ఎలాగా? ఆన్లైన్ బోర్ కొట్టిన రోజు నేను మళ్ళీ ఆఫ్లైన్కి వెళ్ళిపోతాను. నాకు ఎలాగో బాగా మార్కెట్ ఉండిద్ది. నేను ఆఫ్లైన్కి వస్తే దండం పెట్టి తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్. సో వస్తాలే ఏదో ఒక రోజున, బోర్ కొట్టిన రోజున. బోర్ కాదు, ఇక నా అవసరం లేదు
అంత కంటెంట్ ఫ్రీగా యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ వచ్చేసింది అన్న రోజున బ్రేక్ తీసుకుంటా. ఇప్పుడు ఈ పుల్లిద్యం గురించి మాట్లాడదామమ్మా. ఇందులో ఇదిగో ఇదంతా ఒకటే స్ట్రింగ్. నేనేం తీసుకుంటానంటే, అంటే మీకు స్టార్టింగ్ ప్రాబ్లం ఉండకూడదని చెప్పి M1 > M2 అని తీసుకుంటా. అప్పుడు నాకు M1 కిందకు మూవ్ అయ్యిద్ది. M1 కిందకు మూవ్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా M2 కూడా పైకి మూవ్ అవ్వాలి. ఎందుకనంటే నేను తీసుకునే స్ట్రింగ్ ఇన్ఎక్స్టెన్సిబుల్. అంటే ఈ పాయింట్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎంతైతే కిందకి వెళ్తుందో ఈ పాయింట్ ఆఫ్ ద స్ట్రింగ్ అంతే పైకి వెళ్ళాలి. అప్పుడే ఆ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో నేనేం తీసుకుంటానంటే మనోడు ఏ యాక్సలరేషన్తో కిందకి వెళ్తున్నాడని తీసుకుంటా. అప్పుడు ఇది పక్కా ఏ యాక్సలరేషన్తో పైకి వెళ్ళాలి. ఆ రెండింటికి సేమ్ యాక్సలరేషన్ ఉందా అని అడుగుతాడు ఒక్కోసారి. సేమ్ యాక్సలరేషన్ లేదమ్మా, ఎందుకంటే యాక్సలరేషన్ ఈజ్ ఎ వెక్టర్. దే హ్యావ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సలరేషన్. గుర్తుపెట్టుకోండి, దే హ్యావ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సలరేషన్. ఓకే, మనం M1 బాడీకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీద్దాం. M1 మీద నీకు ఒకే ఒక కాంటాక్ట్ ఉంది. అది స్ట్రింగ్ కాంటాక్ట్. స్ట్రింగ్ ఫోర్స్ పైకి యాక్ట్ అవుతుంది, దాని వెయిట్ కిందకి యాక్ట్ అవుతుంది. నేను యాక్సలరేషన్ కిందకి తీసుకున్నా. అయితే అప్పుడు M1g - t విల్ బి M1 × a. నెక్స్ట్ M2 గాడి గురించి మాట్లాడదాం. M2 మీద కాంటాక్ట్ ఫోర్స్ ఏంటమ్మా? స్ట్రింగ్ ఫోర్స్ అంటే T. మళ్ళీ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ ఏంటమ్మా? M2g. ఎలా ఉంది M2 గాడి మీద అని అంటే ఏ పైకి వెళ్తుంది. అప్పుడు T - M2g ఈజ్ ఈక్వల్ టు M2 × a. వన్ స్టార్ సార్, థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ ద PDF. కానీ అవి అడ్వాన్స్ ఉన్నాయి, మెయిన్స్ లేవా సార్? నువ్వు మంచి క్వశ్చన్లు అని అడిగితే పంపించా నీకు. అందులో 11 చేసుకో. 11 నీకు బాగా కాన్సెప్చువల్ క్లారిటీ వస్తాయి. ఓకే, ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలమ్మా. నువ్వు ఈక్వేషన్ 1ని 2ని యాడ్ చేసాయి. ఈక్వేషన్ 1ని 2ని యాడ్ చేస్తే నీకేమొస్తుంది? LHSని యాడ్ చేస్తే M1g - M2g ఈజ్ M1a + M2a. అప్పుడు నీకు యాక్సలరేషన్ ఎంత వస్తుంది అంటే M1 - M2 / M1 + M2 × g. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటాను అని అంటే వద్దని చెప్తా. చంపేస్తా ఇది గుర్తుపెట్టుకున్నారంటే. గుర్తుపెట్టుకోవద్దు. ఇది సాల్వ్ చేయడం చాలా తేలిక, కానీ నేను ఇంకా మీకు ఒక బెటర్ వే ఇవ్వబోతున్నా. దానితో ఈ ఫార్ములా డైరెక్ట్గా వచ్చేది, ఈక్వేషన్లు కూడా రాయబడలే. ఇదే యాక్సలరేషన్ నువ్వు పైకి తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్లో పెట్టావనుకో, నీకు అప్పుడు టెన్షనల్ ఫోర్స్ ఏమొస్తుంది అని అంటే డైరెక్ట్గా రాస్తున్నానమ్మా, 2m1 m2 × g / m1 + m2 వస్తుంది. 2m1 m2 g / m1 + m2 వస్తుంది. కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకోండి. ఈ యాక్సలరేషన్ తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్లో పెట్టండి, ఇది వస్తుంది టెన్షన్. ఇది స్టాండర్డ్ అప్రోచ్, అందరూ ఇచ్చేదే. నేను కొత్తగా ఇస్తా. ఏంటో చెప్పనా? ఒక్క నిమిషం చూడు. ఇప్పుడు బాగా షార్ట్ కట్ చూపిపోతున్నా. ఇదిగో ఇది M1g కదా, ఇది M2g కదా. నువ్వు ఈ రెండు మాసెస్ని పట్టుకొని ఇలా హారిజాంటల్ చేసేయమ్మా. ఈ రెండు మాసెస్ని ఇలా హారిజాంటల్ చేసేసినప్పుడు ఎప్పుడైతే నువ్వు వాటిని మూవ్ చేస్తావో, నువ్వు దీన్ని ఇలా చేస్తున్నప్పుడు ఈ M1g ఏదైతే అటాచ్ అయ్యి ఉందో దాన్ని కూడా తిప్పు. సో ఇప్పుడు ఇది బ్లాక్, నా హ్యాండ్ బ్లాక్. M1g కిందకు ఉంది. సో దాన్ని నేను ఇలా హారిజాంటల్ చేయబోతున్నా. ఇలా హారిజాంటల్ చేసినప్పుడు నాకు M1g ఇలా గీయాలి. ఈ రెండింటిని పట్టుకొని ఇలా పెట్టు, ఇలా హారిజాంటల్ చేయి. అలా చేసినప్పుడు ఏమొస్తుంది? ఒక్కసారి గీస్తా.
ఇంకా పుల్లిని మర్చిపో. ఆ రెండింటిని నువ్వు హారిజాంటల్ చేసావనుకో, నీకు ఇది M1 అవుతుంది, నీకు ఇది M2 అవుతుంది. ఇది షార్ట్ కట్ అమ్మా. సో నువ్వు లాజికల్ అడగొద్దు. ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. ఈ డయాగ్రామ్ వస్తుందా రాదా? ఒక్కసారి వెనక్కి తీసుకెళ్తా. ఈ రెండింటిని ఇలా చెయ్యి. అప్పుడు ఈ M1 ఇలా వెళ్ళినప్పుడు నీకు M1G ఎలా వస్తుంది, ఈ M2 ఇలా వెళ్ళినప్పుడు నీకు M2G ఎలా వస్తుంది. ఈ డయాగ్రామే కదా వచ్చేది. ఇప్పుడమ్మా టెన్షనల్ ఫోర్స్ ఉండిద్ది. ఇదిగో M2నేమో టెన్షన్ ఫోర్స్ ఎలా పుల్ చేసిద్ది, M1 ఏమో టెన్షనల్ ఫోర్స్ ఎలా పుల్ చేసిద్ది. ఇప్పుడు నేను ఈ రెండింటిని ఒక సిస్టమ్ కింద తీసుకున్నాను అని అంటే, నేను ఈ రెండింటిని ఒక సిస్టమ్ కింద తీసుకున్నాను అని అంటే నెట్ ఫోర్స్ ఎంతమ్మా సిస్టమ్ మీద? ఈ టీ క్యాన్సిల్ అయిపోతాయి కదా, రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. అప్పుడు నీకు ఆ సిస్టమ్ మీద నెట్ ఫోర్స్ ఆన్ సిస్టమ్, నువ్వు ఆ సిస్టమ్ ఆ రెండు మాసెస్ని టుగెదర్గా తీసుకుంటే నెట్ ఫోర్స్ ఆన్ సిస్టమ్ ఎంత? M1G మైనస్ M2G కదా. ఆ నెట్ ఫోర్స్ ఆన్ సిస్టమ్ని మాస్ ఆఫ్ ద సిస్టమ్ ఇంటూ యాక్సలరేషన్ రాయొచ్చు కదా. ఎంతమ్మా మాస్ ఆఫ్ ద సిస్టమ్? M1 + M2 ఇంటూ యాక్సలరేషన్. అయిపోయిందా? వచ్చిందా యాక్సలరేషన్? వచ్చేసిందా లేదా? ఎస్. సో యాక్సలరేషన్ అడిగిన ప్రతిసారి నువ్వు ఇలా చేసేయి, నీకు డైరెక్ట్గా యాక్సలరేషన్ వస్తుంది. యాక్సలరేషన్ అడిగిన ప్రతిసారి నువ్వు ఇలా చేసి నీకు డైరెక్ట్గా యాక్సలరేషన్ వచ్చింది. ఒకసారి నీకు యాక్సలరేషన్ వచ్చిందనుకో, నువ్వు టెన్షన్ కూడా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఒకసారి నీకు యాక్సలరేషన్ రాగానే నువ్వు టెన్షన్ కూడా క్యాలిక్యులేట్ చేసేయచ్చు, లేదా ఇక్కడే చేసేయచ్చు. ఇది ఎంత యూస్ఫుల్లో చూపిస్తానమ్మా. ఇదిగో నీకు ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాడు అనుకో, లెట్స్ సే ఇది M1G, ఇది M1 అని తీసుకో, ఇది M2 అని తీసుకో. ఇక్కడ నువ్వు M1ని హారిజాంటల్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ M1 హారిజాంటల్. అయితే నువ్వేం చేయాలి? ఇదిగో మనోడు M2 ఉన్నాడు కదా, ఈ M2 గాడిది వెయిట్ వర్టికల్గా యాక్ట్ అయ్యిద్ది, దాన్ని హారిజాంటల్ చేసేయి, షార్ట్ కట్. అప్పుడు ఏమవుతుందమ్మా, ఇది M1 స్ట్రింగ్, ఇది M2G యాక్ట్ అవుతుంది. మొత్తం నెట్ ఫోర్స్ ఏంటి సిస్టమ్ మీద? నెట్ ఫోర్స్ ఆన్ సిస్టమ్ ఎంత అంటే అది M2G. అప్పుడు దాన్ని M1 + M2 ఈజ్ ద టోటల్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ మల్టిప్లైడ్ విత్ యాక్సలరేషన్. నీకు యాక్సలరేషన్ M2G/M1 + M2 వస్తుంది. ఈ షార్ట్కట్ మెథడ్లో నువ్వు ప్రాపర్గా లాజిక్స్ వాడి చూడు, ప్రాపర్గా ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ గీసి ప్రాపర్గా నువ్వు యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేసినా కూడా నీకు ఇదే యాక్సలరేషన్ వస్తుంది. సార్ ఎందుకు సార్ ఈ మెథడ్ మీరు టీచ్ చేశారనంటే, అమ్మా ఒక్కోసారి ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడమ్మా. ఇదేమో θ1 అంటాడు, ఇదేమో θ2 అంటాడు. ఇదిగో ఇక్కడ ఒక బ్లాక్ పెడతాడు, ఇక్కడ ఒక బ్లాక్ పెడతాడు. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే, ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అలాంగ్ ఇన్క్లైన్, ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది దాన్ని పుల్ చేయాలని చూస్తుంది. ఆ ఫోర్సెస్ని గీ mg sin θ ఉండిద్దమ్మా అలాంగ్ ఇన్క్లైన్డ్ ప్లేన్. హారిజాంటల్ చేసేయి, నెట్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయి. నెట్ ఫోర్స్ ఈజ్ గోయింగ్ టు బి మాస్ ఆఫ్ ద సిస్టమ్ ఇంటూ యాక్సలరేషన్ ఆఫ్ ద సిస్టమ్. అంతే. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఒక షార్ట్ కట్, దాని మీద నేను క్వశ్చన్స్ తీసుకున్నానమ్మా. ఏవైతే ఈ క్వశ్చన్స్ ఉన్నాయో సేమ్ ఈ క్వశ్చన్స్ని ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్ని నేను రేపు సాల్వ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మీరు కూడా ట్రై చేయండి. ఈ పీడిఎఫ్ని యాజ్ ఇట్ ఈజ్ పంపించేస్తా గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో యాజ్ ఇట్ ఈజ్ పంపించేస్తా. మీరు కూడా ట్రై చేయండి, రైట్? ఇందులో ఒక 2 క్వశ్చన్స్ని నేను చేస్తాను రేపు రీక్యాప్ చేసి, ఆ రీక్యాప్ తర్వాత ఒక 2 క్వశ్చన్స్ ఇందులో కొంచెం టఫ్గా ఉన్న క్వశ్చన్స్ని నేను పిక్ చేసుకొని చేస్తాను. ఓకే? నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది యాజ్ యూజువల్గా ఎప్పుడూ ఒకటే,
ఏంట్రా బాబు అని అంటే, మీకు ఒకవేళ నేను చెప్పిన క్లాస్ నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో. నాకు కావాల్సింది ఒక్కటే, మీకు లాజికల్గా రీజన్ కూడా చెప్పా. లైక్స్ ఎక్కువ వస్తే ఆ వీడియోని యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది. నాకు మ్యాక్సిమం స్టూడెంట్స్కి టీచ్ చేయాలన్న కోరిక ఉంది. నేను ఒకసారి లైవ్ పెడితే 2000-3000 మంది లైవ్ చూడాలన్నది నాకు కోరిక. ఆ కోరిక తీరిద్దని అనుకుంటున్నా. అక్టోబర్ నవంబర్లో ఫ్రీ అవుతారు కదా. దేవా 3 బ్లాక్స్ ఇస్తే అది వేరేది అవుతుందమ్మా. 3 బ్లాక్స్ ఇస్తే ఈ టెక్నిక్ నీకు యూజ్ అవ్వదు. ఓకే, బాయ్, గుడ్ నైట్. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే కామెంట్ చేయండి, నేనైతే రెస్పాన్స్ ఇస్తున్నా. రైట్ అమ్మా, ప్లీజ్ ఆ 30 GB షేర్ చేయమని చెప్పి మాత్రం కామెంట్స్ పెట్టొద్దమ్మా ప్లీజ్. అది మీకు యూజ్ ఉండదు. మీకు ఒక మంచి బుక్ కావాలా, ఇస్తా. కాకపోతే నేను నిన్న ఇంకోటి ఏంటంటే, ఎవరో కామెంట్కి నేను ఒక లింక్ పంపించాను అన్నమాట. డ్రైవ్లో ఒక బుక్ అప్లోడ్ చేసి ఆ బుక్ని లింక్ పంపించాను. అయితే లింక్స్ ఆటోమేటిక్గా డిలీట్ అవుతున్నాయి. సో కొంతమందికి నా పర్సనల్ ఛానల్లో ఏమంటారు పంపిస్తే అక్కడ లింక్ డిలీట్ అవ్వాల. అతనే అనుకుంటాడు బుక్ డౌన్లోడ్ చేసుకొని చూసి, సార్ ఇవన్నీ కొంచెం టఫ్గా ఉన్నాయని అన్నాడు. ఓకే, అది చేయలేను బాను. ఆఫ్టర్ ఆల్ నేను ఎంప్లాయీని కదా, అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఫైన్, గుడ్ నైట్. ఏ ప్రాబ్లం ఉన్నా సరే కామెంట్ చేయండి, పక్కా నేను కామెంట్ చేస్తాను. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను, చూసుకోండి. అది బాయ్.